things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe. And all things are possible. My Lord, I believe. మిగతా సమయం దైవచంద్ర my Jesus, and all things are possible. My Jesus is పరిశుద్ధ కలిగిన తండ్రి, ఘనమైన మా దేవా, నీకు స్తోత్రము నాయన. నీ కృపా కనికరం బట్టి మరొకసారి మేము చేరి ఉన్నాము. నీ వాక్యముతో ప్రభా మేము ఏకమవ్వాలని, నీ వాక్యము చెప్పినట్టుగా మేము చేయాలని మాకు నువ్వు పిలిచి ఉన్నావని మేము నమ్ముచున్నాము. అందుకే మాకు నువ్వు ఆకర్షించి ఉన్నావు నాయన. ఈ కూటాన్ని బట్టి మేము ఎవరు కూడా నష్టపోకుండా మేమందరము లాభపడి ఇక్కడ వెలుదుముగాక. మా తప్పులను మేము సరిదిద్దుకొని మీ దగ్గర ప్రభా లోబడి మీ మాటలకి తిరగబడకుండా మా జీవితాలు మీకు లోపరుచుకున్న కృపను దయచేయండి. ఇదిగో మాకు మేముగా నీకు సమర్పించుకుంటున్నాం. ఈ కాల ఘడియ వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాకు ఏలియాని పంపించి ప్రభా మా హృదయాలు అపోస్తుల బోధ వైపు తిప్పినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో వాక్యములకు మేము వెలుచుండగా నీ ఆత్మాభిషేకం ఉంచి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటి సమయాలు 16వ అధ్యాయము. మొదటి సమయాలు 16వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఆత్మ షౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. 15. షౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. 16. మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అప్పుడు అతడు సితార చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో ననిరి. ఆమేన్. ఎప్పుడు ఈ వాక్యం కోసం మనం బోధించుకోము, కానీ ఈరోజు దీని గురించి నేను బోధించాలనుకున్నాను. ఈ దురాత్మ దేవుని దగ్గర నుండే వచ్చింది. ఈ దురాత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది, సౌలు పట్టుకుంది. ఈరోజు కూడా అదే దేవుడు. ప్రతి ఒక్క దయ్యం ఆయన మాట వింటాయి, ఆయన ఎల్లమన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. అందుకే మనం జాగ్రత్త వహించాలని ఈరోజు ఈ పాఠం నేను తీసుకుంటున్నాను. ఈ మాటలు బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రము. ఈ దినము నీ లేఖనం దగ్గర మరొకసారి వచ్చి ఉన్నాము. ఇది ఒక హెచ్చరిక వాక్యం అని మేము నమ్ముచున్నాము. ఒక మనిషి పరిస్థితి నీతో గడిపినప్పటికీ కూడా నీకు సరైన రీతిలో సేవించకపోతే, నువ్వు చెప్పిన మార్గమును నడవకపోతే, నువ్వు చూపించిన మార్గములో మేము జీవించకపోతే ఏమి జరుగుతుందో సాక్షాత్తుగా మా కోసం రాయించి పెట్టావు. ఈ దినము ఇదే మాకు భయపెట్టడానికి నువ్వు రాయించలేదు, కానీ బుద్ధి కలగడానికే ఇవన్నీ రాయించావు. అది మా కొరకే అయి ఉన్నదని మేము నమ్ముచున్నాము. మేము సరైన మార్గం ఎతికి ముందుకు సాగాలనే, సరైన మాటలు మేము పట్టుకొని జీవించాలనే ఇవన్నీ కూడా మా ముందు నువ్వు పెట్టి ఉన్నావు. మాకు నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి మాకు హెచ్చరిస్తావు, సరిదిద్దుతావు ప్రభా. మాకు నువ్వు కొడతావు నాయన. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినము ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి.
హల్లెలూయా. సౌండ్ ఎక్కుతుందా నాన్న? సౌండ్ ఎక్కితే పర్లేదు, లేకపోతే ఇదంతా ప్రయాసం వ్యర్థమైపోతుంది. తెచ్చేసాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. అందరూ సంతోషమేనా? వెనక్కి వచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చున్నారు, చూసావా? గాడ్ బ్లెస్ యూ. అదే క్రమం. మరి చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారు మెసేజ్లు? అందుకే సాలెం దగ్గరికి ఒక కుర్చీ ఇచ్చేయండి. వచ్చారు, వెనక అయిపోయాడు ఈరోజు పాపం, ఎక్కడ ఏటైందో. హల్లెలూయా. ఈరోజు నేను ఒక వర్తమానాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో ఉన్న వర్తమానమే. దీని గురించి ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. ఒక దేవుడు మనిషికి దయ్యం పట్టడం అనేది గొప్ప బాధాకరమైన విషయం. దేవుడితో నడిచిన వాడికి, దేవుడు సంఘానికి వచ్చిన వాడికి, దేవుని యందు నమ్మకం ఉంచిన వాడికి దయ్యం పట్టడం అంటే ఎక్కడో మిస్టేక్ లేకపోతే జరగదు. ఎక్కడో మిస్టేక్ ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గర అది పట్టేస్తుంది. ఎందుకంటే దేవుడే దాన్ని అనుమతిస్తాడు అనేది మన ప్రవక్త ద్వారా, ఈ బైబిల్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఒకవేళ దేవుడు అనుమతించకపోతే ఎవరి మీద దానికి అధికారం లేనే లేదు. ఎవరికి పట్టి పీడించడానికి కానీ, ఎవరికి హాని చేయడానికి కానీ. యోబు దగ్గర మీ అందరికీ తెలుసు, యోబుకి బాధ పెట్టడానికి వెళ్ళేటప్పుడు దేవుడు సలహా తీసుకుని వెళ్ళాడు. దేవుడి దగ్గరే మీ అందరికీ తెలుసు, రాజుల గ్రంథంలో ఆయన అహాబు రాజు 400 మంది ప్రవక్తలకు పిలిపించి వెళ్ళాలా వద్దా, గిల్గాద్ మీదకి యుద్ధానికి వెళ్ళాలా లేదని అడిగినప్పుడు అక్కడ సమావేశం దేవుడి దగ్గరే జరిగింది. దేవుడు సలహాతోనే ఆ దురాత్మ వచ్చి, ఆ అబద్ధమాడే ఆత్మ వచ్చి ఆ 400 మందికి పట్టేసింది. ఆశ్చర్యం ఏంటంటే, ఎవరైతే క్రీస్తు నామము ఉచ్చరిస్తుంటారో, దేవుడు నామము ఉచ్చరించిన వాళ్ళకి ఇది పట్టడం గొప్ప ఘోరమైన సంగతి. అసలు ఎందుకు పడుతుంది అనే దాని మీద మనము ఈరోజు తెలుసుకుందాం. దురాత్మ ఒక మనిషికి నాకు పట్టలేదు కదా, నేను బాగానే ఉన్నానని మీరు అనుకోవచ్చు. నీ జీవితంలో శాంతి సమాధానం లేదంటే వాడు ఎంటర్ అయిపోయాడు. బైబిల్లో రాయబడి ఉంది, క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తు లోపల ఉన్నవాడు విశ్రాంతి పొందుతుంటాడు. నేనేం మాట్లాడుతున్నాను? ప్రశాంతంగా ఉంటాడనమాట క్రీస్తులో ఉన్నవాడు. అది ఏ ప్రాబ్లం వచ్చినా ఆడికి ఏం అనిపించదు. ఎందుకంటే ఆడు చచ్చిపోయాడు కాబట్టి ఆ శత్రువు ఎంత చేసినా ఈడు కదలడు మెదలడు. కానీ క్రీస్తులో ఉన్నామని చెప్పుకున్న మనము శాంతి సమాధానం లేకుండా, మనసులో ఒక ప్రశాంతత లేకుండా, దేవుడిలో ఉన్నామని పేరుకు మాత్రమే ఉండి లోపల ప్రశాంతత లేదు అనుకుందాం. ఆల్రెడీ ఆ స్పిరిట్ నీకు యాతన పెడుతుంది. దాని నుండి బయటపడడం ఎలా, అసలు ఎందుకు పడతాడు, దాని నుండి బయటపడడం ఎలాగనేది ఈరోజు రెండింటికి సమాధానం చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది దయ్యాలు పట్టేసా తెలిసిపోతాయి ఈజీగా. నేను పేర్లు చెప్పక్కర్లేదు. ఈ వాక్యం మన ముందు పెట్టినప్పుడు అర్థమైపోద్ది. ఓహో, నా లోపల ఉందన్నమాట. అది వచ్చి నేను దేవుడు చర్చికి వెళ్తున్నాను కదా, మరి నాలోకి ఎందుకు వచ్చింది అనుకుంటాడు. దేవుడే దాన్ని అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు అంటే దానికి ఒక సూత్రం ఉందన్నమాట. లేకపోతే అది వాడు లోపలికి రావడానికి అధికారం లేదు. నిన్ను బాధపడడానికి కానీ, నీకు హింసించడానికి కానీ, నీ యొక్క ఆనందాన్ని తొలగించడానికి కానీ ఎట్టి పరిస్థితిలో వాడికి అధికారం లేదు. కానీ చర్చికి వచ్చిన నిన్ను వాడు శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడు అంటే మిస్టేక్ ఎక్కడ జరిగిందో, ఎక్కడ జరుగుతుందో అనేది చూపిస్తాను. దాన్ని బట్టి మనము జాగ్రత్త పడి దిద్దుకుంటే, నేను అంటాను దిద్దుకుంటే, మరి దేవుడి దగ్గర సరి చేసుకుంటే దాని నుండి మనము బయటికి రావచ్చు. హల్లెలూయా. వింటారా ఈరోజు అయితే? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇది నేను చెప్పలేదు, ఈ కాల ప్రవక్త వర్తమానం వచ్చిన తర్వాత ఇవన్నీ మనకి అర్థమయ్యాయి. అందుకే పాత స్వభావం ఏది కూడా మన జీవితాల్లో ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, బాతుగూడలో కూడా అదే చెప్పాను. నీ పాత జీవితానికి సంబంధించిన ఒక చీర ఉన్నా చాలు.
ఒక చీర ఉంటే చాలు అంటే, లేకపోతే నీ పాత కాలము నువ్వు లోకంలో తిరిగినప్పుడు ఒక ప్యాంట్ ఉండేది చూసావా, టైట్ది, పెన్సిల్ కట్టది, అది ఉన్నా చాలు వాడు నీ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఎందుకంటే దేవుడి దగ్గర అలాంటి లైసెన్స్ తీసుకున్నాడు. వాడికి సంబంధించింది ఏది నీ ఇంట్లో ఉన్నా. అందుకే చెప్తున్నా, చాలామంది మనం అన్యులుగా ఉండేటప్పుడు బోల్డ్ బంగారాలు కొనుక్కున్నాం, చెవులకి ముక్కులకి అన్నిటికి కొనుక్కున్నాం, చేతులకు కొనుక్కున్నాం. అది మీకు జల్లిమని చెప్పట్లే. వాటిని ఏం చేయాలంటే కమసాలా వాడి దగ్గరికి వెళ్ళి బిస్కెట్ చేసేయాలి దానికి, లేకపోతే ఒక ముద్ద చేసేయాలి. ఆ ముద్ద ఏం చేయాలంటే ఎప్పుడైనా నీకు అవసరం వచ్చినప్పుడు పద్దు పెట్టుకోవడమో లేకపోతే అమ్ముకోవడమో చేయాలి. అది దానికి రూపు ఏదైతే నువ్వు ఇష్టపడి కొనుక్కున్నావో, ఈ రూపు ఉంటే బాగున్నదని తయారు చేయించుకున్నావు చూడు, అది దయ్యము నీ చేత చేయించింది. వాడు కోరికను నీ ద్వారా తీర్చుకోవడానికి వాడు నీ చేత అది డిజైన్ చేయించాడు. ఆ డిజైన్ని వాడు ఇష్టపడి చేసుకున్నాడు కాబట్టి దేవుడికి తెలుసు నీది ఉన్నంత వరకు నీకు అధికారం ఉంది. నీది లేనప్పుడు వాడి మీద నువ్వే దాడి చేయకూడదు. వారి మీద ఎటువంటి దాడి చేయడానికి అధికారం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే అధికారం లేదు అంటాడు దేవుడు. ఎందుకంటే యెహోవా ద్వారబంధం దగ్గర నిలబడతాడు. ఆయనకి దాటి రావడం అంటే వాడి తరం కాదు. అందుకే పాత జాకెట్లు ఉంటాయి కొన్నిసార్లు వీ మెడ ఉన్నవి. ఇన్ని వివరించి చెప్పాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు. వెనకాల జాలిలాగా కట్టుకొని తాళ్ళతో కట్టుకొని జాకెట్లు ఉంటాయి. అమ్మా నా వీపు చూడు, నన్ను చూడు అని చేయించుకున్నారు కదా అప్పుడు, అలాంటివి ఉంటాయి. అది ఉన్న దయ్యం నీ ఇంట్లోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ ఎక్కడ మీరు తెలుసుకున్నారు బ్రదర్ అని అనొచ్చు మీరు. ప్రవక్త వర్తమానం ద్వారా నేను ఇవన్నీ తెలుసుకున్నాను. పాతది నీ జీవితంలో ఒక్కటున్నా నీ ఇంట్లోకి దురాత్మ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రవక్త ఎక్కడ చెప్పాడో దానికి మీరు ఎతికితే మీకు దొరుకుతుంది. నేను చెప్తాను దాని విషయం. సిస్టర్ హడ్డీ రైట్ సిస్టర్ తన 2 కుమారులు రక్షించబడ్డారు. మీ అందరికి తెలుసు. పరిశుద్ధాత్మయే వచ్చి వారికి రక్షణ ఇచ్చిందా లేదా? మాట్లాడండి. ఇచ్చాడా లేదా? సిస్టర్ హడ్డీ సిస్టర్ గారి యొక్క ఇంట్లో రక్షణ దొరికింది. వాళ్ళకి రక్షించబడ్డారు 2 కొడుకులను. దేవుడే ఆ రక్షించాడు వాళ్ళకి. అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత వాళ్ళ కొడుకులో ఒక కొడుక్కి పిట్స్ రావడం ప్రారంభమైంది. పిట్స్ మూర్ఛవ్యాధి రావడం ప్రారంభమైంది. ఎప్పుడైతే మూర్ఛవ్యాధి అయిందో ఈ సిస్టర్ గారు బ్రదర్ బెన్నం గారి దగ్గరికి వెళ్ళారు. బ్రదర్ నా కొడుక్కి మూర్ఛవ్యాధి వస్తుంది ఈ మధ్యలో నుండి, చాలా సంవత్సరాల వరకు లేదు, ఎందుకు వస్తుందో నాకేంటి అర్థం అవ్వట్లేదు, ప్రార్థన చేయి పాస్టర్ గారు బ్రదర్ గారు అన్నది. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రవక్త కాబట్టి కరెక్ట్గా చెప్పగలిగాడు. మనలాంటి వాళ్ళైతే ఏం చేస్తుంది తెలుసు, వెంటనే ప్రార్థన చేయాలా, హల్లెలూయా ఆమేన్, సిస్టర్ గారు దీవించే ప్రభువా, బ్రదర్ గారు దీవించే ప్రభువా అనేస్తాం మేము వెంటనే. కానీ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఏదైనా ఆయన పాత జీవితానికి సంబంధించిన షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఉందా అని అడిగాడు. ఏమో నాకు తెలియదు అన్నది. ఈసారి మూర్ఛవ్యాధి వస్తే, ఆ వ్యాధి కానీ వస్తే, ఆ వచ్చిన ఆడు అలా కొట్టుకున్నప్పుడే వాడి ముందే ఆ పాత జీవితానికి సంబంధించిన షర్ట్ని తీసుకుని వెళ్ళి ఆడి ముందే కాల్చేయడం అన్నాడు. మరి ఆ దయ్యం ఇంకా ఇంట్లోకి ఎంటర్ అవ్వదు, ఆయన ఒంట్లోకి రాదు అని చెప్పేసారు. ఎతికారు, అదేమవుతుంది, ఆ పాతది ఉన్న దాన్ని బట్టి వీడికి పిడిచి వచ్చేస్తుంది రైట్. ఇప్పుడు చెప్పండి, పాత జీవితంలో ఏది సంబంధించిన దయ్యం లోపలికి రావడానికి అవకాశాలు లేవా? సూత్రం అన్న వర్తమానం మనకి దారి చూపించింది ఈ కాలంలో. ఈ వర్తమానం పాటించకపోతే ఎలాగా? నువ్వు అనుకుంటావు నాది ముక్కు పుడుకుంది, నాది చెవుల్లో ఉండిపోయింది, లోపల దాచాను, నా నక్లీస్ ఉంది, నా గొలుసులు ఉన్నాయి, నా బ్యాండేజ్ ఉన్నా. ఇది పాత జీవితానికి సంబంధించింది ఏదున్నా, నేను మరి చెప్తున్నా, పాత జీవితానికి సంబంధించింది ఏదున్నా వాడు వచ్చే అధికారం ఉందని వర్తమానం ద్వారా తెలుసుకున్నాను నేను. వర్తమానం ద్వారా ఎప్పుడైతే ఆడికి పిట్స్ వచ్చింది మరలా రావగానే బీరువాలు ఎత్తుకని పాత జీవితంలో తిరిగి ఇష్టం వచ్చినట్టు తిరుగుబోతూ తలుగా డ్రెస్ ఒక షర్ట్ ఉండిపోయింది. ఆ షర్ట్ బట్టి ఇంటికి దయ్యం పట్టేస్తుంది. అమ్మ నాయన అనుకొని ఆ షర్ట్ తీశారు.
ఆడి పిట్స్ వస్తుంటే వెళ్ళి కాల్చారు అవతల, వదిలేసింది. ఆ రోజు నుండి మరి ఎప్పుడు పిట్స్ రాలే. ఏంటిది పిట్స్ అంటే? దయ్యం తెలుసు కదా మీకు. ఎలాగొచ్చింది అది? ఒక పాత జీవితంతో సంబంధించిన ఒక షర్ట్ ఉంటేనే అలాగొచ్చేస్తే, పాత జీవితానికి సంబంధించిన గుణలక్షణాలు మన జీవితాలు ఒక్కటున్నా నీ మీద దురాత్మక అధికారం ఉంది. దేవుడికి అడగక్కర్లేదు. ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళావంటే, నాకు ప్రేమిస్తున్నాడు ఆయన. మీరే చెప్పారు కదా నీకు ప్రేమించిన వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళని. నాకు ప్రేమిస్తున్నాడు, నాకు అధికారం ఉంది సార్. ఎలానేమండి అంటే ఆయన ఏమండు, ఆయన మాట కట్టుబడినోడు ఆయన. దేవుడు ఏమండు, నువ్వు దేవుడు పెట్టవచ్చు, చర్చికి రావచ్చు, కానీ నీ జీవితంలో పాతది ఉంది కాబట్టి ఆడు వచ్చి నీకు బాధ పెట్టి నీకు మనశ్శాంతి లేకుండా చేసే అధికారం వాడికి ఉంది. నేను మరీ చెప్తున్నా, ఇక్కడే ప్రతి క్రైస్తవుడు చూడకుండా ఏం పర్వాలేదులే అనే మాట చాలా డేంజర్ మాట. ఏం పర్వాలేదులే అనే మాట చాలా ప్రమాదకరమైన మాట. ఏం పర్వాలేదులే అనే మాట ఎప్పుడూ రాకూడదు, ఏనాడు రాకూడదు. ఇది దేవుడు చెప్పాడు కాబట్టి నాకు వద్దు అనే స్థితికి రావాలి. అంటే నీ జీవితంలో ఆయన మాటే పరిపూర్ణతగా భావించాలి. నీ జీవితంలో ఆయన మాటే లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ లాస్ట్ది మొదటిది. అలాగుండేటప్పుడు దయ్యానికి ఎటువంటి అధికారం లేదు. నీ లోపలికి రావటానికి కానీ నిన్ను బాధ పెట్టడానికి కానీ ఆయనకి లేదు. ప్రవక్త ఇప్పుడు ఈ సౌలు గారికి దయ్యం ఎందుకు పట్టేసింది, దురాత్మ ఎందుకు పట్టేసింది? యెహోవా సన్నిధిలో నుండి వచ్చిన దురాత్మ ఇది. ఎందుకు ఆ దురాత్మకి అవకాశం ఇచ్చాడు? ప్రతిబలంగా చెప్పారు, ఇతనికి భక్తి లేదు అన్నాడు ఆయన. భక్తి అంటే మీ దృష్టిలో చర్చికి రావడం గల అనుకుంటారు. ఇదే కదా సమస్య. రెవల్యూషన్ తెలియకుండా, ప్రత్యక్షత తెలియకుండా, వాక్యం విలువ తెలియకుండా మనల్ని మోసగిస్తున్నవాడు వాడు. వీడు భక్తి నుండి ఫస్ట్ తొలిగాడు అన్నాడు ఆయన. భక్తి నుండి తొలగిన తర్వాత ఈయనకి దేవుడి దగ్గర నుండి వచ్చిన దురాత్మ పట్టే అవకాశాలు దొరికిపోయాయి. అసలు నిజంగా భక్తి అంటే ఏంటి, మన జీవితాల్లో భక్తి అంటే ఏంటి అనుకుంటున్నామో మీకు ఈరోజు క్లియర్గా వివరించి చూపిస్తున్నాను. ఈ పిరమిడ్లో దైవ భక్తి అని ఉంది ఒకటి. దీని గురించి చదివారు కదా, ఏమనుకుంటున్నారు మీరు? దైవ భక్తి అంటే ఏంటి? దైవ భక్తి ఏంటో ప్రవక్త చెప్పాడు క్లియర్గా. నేను దాన్ని చూపిస్తాను. ఈ సౌలు ఫస్ట్ దైవ భక్తి నుండి తొలగిపోయాడు. ఏ మనిషికైనా దురాత్మ వస్తే భక్తి నుండి ఫస్ట్ సైడ్ అవుతాడు. ఆ భక్తి ఏంటో ముందు తెలిస్తే తొలగిపోయామా లేదని మనకి ఈజీ తెలుస్తుంది. నేనేది మాట్లాడుతున్నాను, డినామినేషన్కి ఇవన్నీ ముయ్యబడ్డాయి, కానీ దేవుడు యొక్క కృప మన చేత ఇవన్నీ బోధిస్తున్నాడు ఆయన. మనం దిద్దుబడాలని, సరిచేయబడాలని. నేను ఎప్పుడు జీవితాల కోసం చెప్తాను. మర్మాలు చెప్పిన లోకంలో బోల్డ్ మంది ఉన్నారు, అది అవసరం మనకి. మర్మాలు వినాలి, జీవితము జీవించాలి. నేనేది మాట్లాడుతున్నాను, మర్మము అవసరమే, జీవితం అవసరమే. జీవితం ఉన్నదనుకో ఆటోమేటిక్ మర్మానికి నువ్వు ప్రేమిస్తావు, దానికి ఇంక సందేహించిన అవసరం కూడా లేదు. దయచేసి వినండి. ఇక్కడ ఇంకోసారి మనం చదువుదాం మాటని, దయచేసి మీరు చూడండి. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి. యెహోవా ఆత్మ అంటే ఇంతవరకు సౌలు దగ్గరే ఉండేది దేవుని ఆత్మ, సౌలు మీద ఉండేది దేవుని ఆత్మ. ఒప్పుకుంటారా లేదా? నీకు కూడా కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, కానీ అది లెఫ్ట్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు వస్తుందో తెలుసా? భక్తిని వదిలినప్పుడు. అసలు భక్తి ఏంటో మీకు చూపిస్తాను ఈరోజు. హల్లెలూయా. వదిలి ఏం చేశాడు? యెహోవా యొద్ద నుండే దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. యెహోవా యొద్ద నుండి వస్తుంటే యెహోవా సలహా లేకుండా వచ్చాడా? ఆర్డర్ తీసుకొని నాకు అధికారం ఉంది, వాడు భక్తిలో లేడు, వాడు పాత జీవితంలో స్వభావం ఉంది కాబట్టి నేను వెళ్ళే అధికారం ఉంది అని వచ్చాడు. బ్రదర్, ఒక అభిషేకించబడిన సౌలుకే దయ్యం వదలకపోతే మనల్ని ఎలా వదిలేస్తాడు అనుకుంటాం? మనల్ని ఎలా వదిలేస్తాడు అనుకుంటాం? అంటే చాలా జాగ్రత్త వహించాలి. ఇప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అవునా కాదా? సైలెంట్ టైం అయిపోతున్నారు. బైబిల్ ఇది. ఏది రహస్యము దాయదు. దేవుని యొక్క వాక్యం మన ముందు ఇప్పుతానని మాట ఇచ్చాడు ఆయన. సౌలు బ్రదర్ గారికి ప్రశ్న జవాబులు ఈ ప్రశ్న వేశారు. నాకు తెలియక అడుగుతాను సార్, అభిషేకించబడ్డాడు ప్రవక్త చేత,
ఆ మనిషికి దయ్యము వచ్చి, దురాత్మ వచ్చి ఆయనకి ఎలాగ యాతన పెట్టగలిగింది అని ఒక లేసారు ప్రశ్న బ్రదర్ బెల్లం గారికి అడిగితే, అప్పుడు సమాధానం ఏం చెప్పాడు తెలుసా? నేను చదివి వినిపిస్తాను. ప్రశ్న జవాబుల్లో నేను తీయమంటే తీయండి దయచేసి. లిటిల్ స్టోర్ హౌస్ అనే వర్తమానంలో ప్రశ్న జవాబులు ఉంటాయి కదా, ఇది 59లో బోధించారు. ప్రశ్న జవాబులు 12వ నెల 19వ తారీఖున ఇది బోధించారనమాట. అదేమో తెలియదు కానీ ఇది 90వ పేరా నుండి మనం చదివితే 90వ పేరా. ఇప్పుడు మీ ప్రశ్నకు, సౌలు హింసించబడ్డానికి దేవుని యొద్ద నుండి బయలు వెళ్ళిన ఆ అపవిత్ర ఆత్మను గూర్చి మీరు మాట్లాడుచున్నారు. అతడు ఒక వికలమైన మనసు, విరిగిన స్థితిలో, ఆ పరిస్థితిలో ఉన్నాడు అతడు. ఎందుకనగా మొదటగా అతడు భక్తితో వెనక్కి తగ్గాడు. ప్రవక్త ఏమంటాడు చూసారా? అతడు భక్తిలో వెనక్కి తగ్గాడు. భక్తిలో వెనక్కి తగ్గాడు. మరియు మీరు భక్తిలో వెనక్కి తగ్గినప్పుడు, మీరు కూడా భక్తిలో వెనక్కి తగ్గినప్పుడు ఒక అపవిత్ర ఆత్మ మిమ్మల్ని హింసించడానికి దేవుడు ఒక అపవిత్ర ఆత్మకు అనుమతినిస్తాడు. దేవుడే అనుమతిస్తాడు. అంటే ఎవరికైనా సరే అంతే. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అంటే భక్తిలో నువ్వు వెనక్కి తగ్గినప్పుడు, ఇప్పుడు వెనక్కి తగ్గవలేదనేది కూడా చూసుకోవాలి. భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు ఉందా లేదని తెలుసుకోవాలి. భక్తిలో నేను జీవిస్తున్నా లేదని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటాడు అంటాడు, మీరు ఎప్పుడైనా భక్తిలో వెనక్కి తగ్గితే మీకు కూడా ఆ దురాత్మ వచ్చి యాతన పెడుతుంది. అంటే గుర్తెట్టుకో, నువ్వు యాతన పడుతున్నావు, మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నావు అంటే ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. నువ్వు భక్తిలో ఎక్కడో వెనకం చేసావు, ఎక్కడో వెనక్కి తగ్గావు. అందుకే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అది ప్రతి యాతన పెట్టేది దయ్యమే. మీ అందరికీ తెలుసు. అసలు ఈ భక్తి అంటే మన దృష్టిలో ఏమనుకుంటున్నామంటే చర్చికి వెళ్ళడం భక్తి అనుకుంటారు. సంఘాలు చర్చికి వచ్చి తుడిచేస్తే భక్తి అనుకుంటారు. అవన్నీ తొడ్డమో చర్చికి రావడమో తప్పు కాదు, నిజమే. కానీ అసలు భక్తి అంటే ఫుల్ అర్థం ఏంటో ఈరోజు తెలుసుకోవాలి. ఆమేన్. సౌలుకి కారణం ఏంటి? పరిస్థితి ఎందుకు వచ్చింది? భక్తిలో. అర్థమైందా మీ అందరికీ? భక్తిలో వెనకంజ వేయటం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి లైవ్లో వింటారు వారికి కూడా నేను చెప్తున్నా, మీరు మాత్రం ఈ మాటను మాత్రం మీ హృదయాల్లో రాసుకొని ఉంచుకోండి. ఈ భక్తిలో వెనక్కి తగ్గడం బట్టే దయ్యానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే నీకు ముట్టడానికి కానీ, నీకు అడగడానికి కానీ, నీ వైపు చూడడానికి కూడా దానికి పవర్ లేదు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలోకి ఉన్నవాడు గొప్పవాడై ఉంటాడు. ఎప్పుడు భక్తి పడిపోద్దో వాడు లోపల రావడానికి అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతుంది కదా? ఇంకా కేదేమంటాడు 91లో, ఒక్క క్షణంలో నేను మీకు ఒక విషయమును చదవగోరుచున్నాను. ఒక విషయం నేను చదవగోరుచున్నాను. ఇక్కడ దానిపై నాకు ఇంకొక ఆలోచన కూడా ఉండి ఉన్నది. ఏంటి ఆలోచన? ఏ ఆలోచన అంటే నేను చెప్పేస్తాను. ఆయన మొదటి రాజులో తీసుకుని వెళ్ళి 22 అధ్యాయం గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన ఏంటి 22 అధ్యాయంలో ఉంది? అహాబు రాజు 400 మంది ప్రవక్తలకి పిలిచి రామోత్ గిలాత్ మీదకి వెళ్ళాలా వెళ్ళకూడదా అని అడగడానికి 400 మంది సంప్రదించాడు. కానీ వీళ్ళందరూ భక్తి మార్గంలో వెనక్కి తగ్గిపోయిన వాళ్ళే. భక్తి అంటే అసలు ఏంటో ఫుల్ ఫామ్ మీకు చూపిస్తాను ఈరోజు. దైవ భక్తి అంటే అర్థం ఏంటి? ఏమి చేస్తే నీకు దైవభక్తి ఉంది అని చెప్పుకోగలం. అమ్మా కొద్దిగా భాస్కరరావు గారు చెల్లి, మా చెల్లి ముందు కూర్చొని కునుకుతే మిగతా వాళ్ళందరూ ఎంత డ్రైవింగే తప్ప అయిపోద్ది. ఇంకా డ్రైవరే కునికేస్తా, అందరు కునికేస్తారనే పూర్తిగా కునికేస్తారనమాట పర్మనెంట్గా. అందుకే ముందు కూర్చొని కొద్దిగా భయభక్తులతో ఉండదు. ఇప్పటికే దయ్యం గురించి మాట్లాడుతాను. అప్పుడు ఆల్రెడీ నీకు ఆడించేస్తుంది అనమాట ఆల్రెడీ. చూడండి ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే ఈ 90వ పేరాలో ఆయన భక్తి నుండి వెనకంజ వేయటమే. ఇంకోసారి చదవండి 90వ పేరా. ఇప్పుడు మీ ప్రశ్నలపై సౌలును హింసించడానికి దేవుని యొద్ద నుండి బయలు వెళ్ళిన ఆ అపవిత్ర ఆత్మను గూర్చి మీరు మాట్లాడుచున్నారు. అతడు ఒక వికలమైన
మనసు విరిగిన స్థితిలో, అవును, ఆ పరిస్థితిలోనే ఉన్నాడు. లోపల మనశ్శాంతి లేదు ఆయనకి. ఎందుకనగా రాజ్యంలో డబ్బులు వస్తున్నాయి, యుద్ధాలు కూడా గెలుస్తున్నాడు, కానీ మనశ్శాంతి లేదు. లోపల బాధగా ఉంది, లోపల ఏదో కోల్పోయినట్టుగా. ఎందుకు? పరిస్థితి ఏంటంటే ప్రవక్త అంటున్నాడు అక్కడ, మొదటిగా అతడు దైవ భక్తిలో వెనక్కి తగ్గాడు. రైట్, నేను చెప్పలేదు, ప్రవక్త చెప్పాడు దీన్ని. దైవ భక్తిలో వెనక్కి తగ్గాడు. నువ్వు తగ్గితే నీకు అంతే అని చెప్పడానికి ఇవన్నీ చెప్పాడు. అసలు ఆ దైవ భక్తి ఏంటో ఫుల్ ఫామ్ మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు పూర్తిగా మనకు అర్థం అవ్వాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ భక్తిలో, భక్తి అంటే దైవ భక్తి ఏంటో మనకు ముందుగా తెలియాలి. ఈయనకి ఎందుకు దురాత్మ పట్టింది? ఈయన ఎందుకు ఈ మనసులో దూరిపోయింది? అది ఎందుకు ఈయనకి యాతన పడుతుంది? కారణం ఏంటంటే ఈయన భక్తిలో వెనకంజ వేశాడు. ఇది చాలా ప్రమాదకరం. అయితే అసలు భక్తి కలిగి ఉండాలైతే ఇప్పుడు దేవుడి పట్ల దైవ భక్తి. ప్రతి ఒక్క విశ్వాసి, చర్చకొచ్చిన ప్రతి ఒక్కరూ భక్తి కలిగి ఉంటే నీ ఇంట్లోకి, నీ ఒంట్లోకి దయ్యం రావడానికి వీల్లేదుగా. ఎంతమంది యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి యెహోవా ఆ ఇంటిని నడిపించడు. ఇప్పుడు భయభక్తులు కలిగిన మనకి ఎందుకు వచ్చాడు అంటే భక్తిలో ఎక్కడో వెనకంజ వేశాం. ఇది క్లియర్ కట్గా మీకు నేను చూపిస్తాను. అందుకే ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో మనశ్శాంతులు లేవు. ఎంటర్ అయిపోయింది దయ్యం దూరిపోయింది. ఎక్కడ అవకాశాలు లేవు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ భక్తిలో వెనకంజ వేయట చాలా ప్రమాదకరమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీని గురించి నేను చదివిస్తాను తర్వాత. ఇప్పుడు వెనకంజ వేయటం బట్టే సౌలు మీదకి దురాత్మ రావటం జరిగింది. ఇదేంటి వెనకంజ చేశాడు చెప్పండి మీరే. వినాలనుకుంటున్నాను నేను. ఈరోజు నువ్వేస్తే బైబిల్ మారదు కదా, దేవుడి ప్రణాళికలు మారవు కదా. ఎవరికైనా ఎక్కువ లేదు. ఈ రోజు మాత్రం ఇది గుర్తుపెట్టుకుని వెళ్ళండి మీరు. ఇప్పుడు ఈ భక్తి గురించి మీకు కొద్దిగా నేను వివరిస్తాను. నాతో కూడా ఇంకొక వర్తమానం చేద్దాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? హల్లెలూయా. అదే లిటిల్ స్టోర్ హౌస్ అనే వర్తమానంలోనే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అద్భుతం అన్న, నిజంగా దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక. అందుకే కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుడు రాసి పెట్టాడు. ఇదంతా ఒక్కసారి నీకు అర్థమవుదని దేవుడికి తెలుసు. దేవుడే సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఓకే, ఒక పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపము అనే వర్తమానంలో, ఒక పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపం అనే వర్తమానంలో ఈ భక్తి గురించి చెప్పాడు ఆయన. కొద్దిగా చదువుదాం. 118వ పేర సంపూర్ణత అది దైవ భక్తి కలిగి ఉండినదై ఉన్నది. ఏంటంటే ఇంకా మాట్లాడు చూడు. ఒక మర్మం తర్వాత ఒక మర్మము, సూత్రం వెంబడి సూత్రం దాగి ఉంది. ఇప్పుడు సౌలుకి ఎందుకు దయ్యం పట్టేసింది? భక్తిలో వెనకంజ వేయటం బట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటారు చూడండి. సంపూర్ణత అది దైవ భక్తి కలిగి ఉండునదై ఉన్నది. సంపూర్ణత అంటే ఏంటి? దైవ భక్తి కలిగి ఉండడమే. ఇప్పుడు దైవ భక్తి కలిగి ఉండడం అంటే ఏమై ఉందో సంపూర్ణత అయి ఉన్నది. సంపూర్ణత ఏమై ఉందో ఇంకా చూడాలి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చూడండి. ఇక్కడ ఏమై అంటాడు? దైవ భక్తి నీవు నీ విశ్వాసముతోనే చేర్చవలసి ఉన్నది. ఓకే, చూడండి. మీరు సద్గుణముతో ప్రారంభించి జ్ఞానంలోనికి ప్రవేశించుతున్నారు. అంతటా ఆశా నిగ్రహంలోనికి ప్రవేశించుచు ఇప్పుడు దైవ భక్తి యందు ఉన్నారు. మీరు దైవ భక్తి యందు ఉన్నారు. దైవ భక్తి ఓ మన సమయం అయిపోతున్నది. నా సమయం అయిపోతుంది. కానీ అయితే దైవ భక్తి అనగా ఏంటో గ్రహించారు. మీరు దైవ భక్తి అంటే ఏంటో గ్రహించారు.
చేశాడు, ఏంటో చెప్పాడు అనమాట. దైవభక్తి గురించి ఏదో చెప్పాడు. ఏటా దైవభక్తి అంటే చెప్పాడు, దాని గురించి నేను చెప్తున్నాను. దైవభక్తి అంటే చాలామంది చిచ్చికెళ్ళడము, భక్తి చేయడము, నిశ్శబ్దంగా కూర్చోవడము, జాగ్రత్తగా వాక్యం వినడము, మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళిపోవడం అనుకుంటారు చాలామంది. నో, అది ఒక సంపూర్ణత అయి ఉన్నది అన్నాడు. అందరూ చెప్పండి, అది ఏమై ఉన్నది? సంపూర్ణత అయి ఉన్నది. సంపూర్ణత అనగా ఏమిటి అంటే, సంపూర్ణత అనగా అంటే ఏంటి చూడండి. దైవభక్తి అంటే నేను చెప్తున్నా సంపూర్ణత అనగా ఏంటంటే నో నో అదేమంటాడంటే సంపూర్ణత ఏంటంటే అదే ఫస్ట్, అదే లాస్ట్. ఇప్పుడు నేను ఇంకా దాని గురించి నీకు చెప్పాలా? అదే మొదటిది, అదే చివరిది. ఉదాహరణకు దీని తర్వాత ఇంక నువ్వేం ఆలోచించు. ఇక ప్రభువా సాయం చేయాలి. ఇప్పుడు ఏం చూడండి దయచేసి వినండి. సంపూర్ణత అంటే దేవుడు అలాగ అన్నాడు, నేను అంతే చేస్తాను, అంతే. దానికి ఇంకా అటు వెళ్ళను, ఇటు వెళ్ళను. ఆ మనిషికి ఆ దేవుడు మాటే సంపూర్ణత. ఇంకా దాని గురించి ఇంకా ప్రశ్నించడు అతడు. దేవుడు ఇలా చేయమన్నాడు, నేను చేసేస్తాను. దేవుడు ఇలా ఉండమన్నాడు, నేను ఉంటా. దేవుడు ఇలాగ పారేమన్నాడు, పాతదంతా నేను పారేస్తా. ఇంకా వెనక ముందు ఆలోచించను. ఇంత వెల అయింది, నేను ఎలాగ వదులుకుంటాను, ఇంత కాస్ట్లీ నేను ఎలాగ వదులుకుంటాను అనే స్వభావం రాదు. దేవుడు అన్నాడు కాబట్టి ఆ మాట ఆయనకి సంపూర్ణత. దానినే దైవభక్తి అంటారు. నేను ఎలా మీకు చెప్పను? దైవభక్తి ఏంటంటే సంపూర్ణత అనగా ఏంటంటే దేవుడు మాటయే తుది. అంటే దేవుడు అన్నాడంటే దాన్ని ఖచ్చితంగా జరిగించడమే. దానినే దైవభక్తి అంటారు. ఎంతమందికి అర్థమైంది? దైవభక్తి అంటే ఏంటి? సంపూర్ణత అంటే ఏంటి? దేవుడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుడు ఏదైతే చెప్పాడో అదే మన జీవితాల్లో తుది, అదే చివరిది, అదే మొదటిది. దానినే సంపూర్ణత అని పిలుస్తారు. నేనేం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి మీరే. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మీరు అందరూ చూడాలని కోరుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే సంపూర్ణత అదే దైవభక్తి కలిగి ఉన్నది. అది దైవభక్తి కలిగినదై ఉంటుంది. ఆ సంపూర్ణతలో ఏముంటుంది అంటే దైవభక్తి ఉంటుంది. ఆ భక్తి అంటే దేవుడు మాటకి దాటిపోకుండా నేను చేయాలి, చేస్తాను అనే స్వభావమే సంపూర్ణ. తర్వాత ఇంక కింద చదవండి. యేసు వలె ఉండడానికి యేసు తండ్రి మాట మాత్రం చెబదాట్లే. ఎట్టి పరిస్థితుల్లో తండ్రి చెప్పిందే చేశాడు ఆయన. అవునా కాదా? దాన్నే సంపూర్ణత అంటారు. తర్వాత ఇంక రాయబడింది, భూమిపై ఆయన వలె దీర్ఘకాలము నేనుండుటకు జీవిత యాత్ర అంతటి అందును. అవునండి. ఈ భూమి నుండి మహిమకు అవునండి ఆయన వలె ఉండటకు మాత్రమే నేను అడిగేదను. అదే దైవభక్తి. అంటే దేవుడు లాగా బ్రతకడానికి ఆయన అలాగే చేశాడు, నేను అలాగే చేస్తా. ఆయన ఒక్క వాక్యానికి దాటిపోలే. తండ్రి చూపిస్తేనే చేసేవాడు ఏదైనా సరే. ఎంతమందికి అర్థమైంది? అంటే దేవుడు మాటే తుదిగా సంపూర్ణంగా భావించాడు ఆయన. ఇదే కదా దైవభక్తి అంటే. ఇప్పుడు సౌలుకి ఎందుకు వచ్చింది దయ్యము? ఏదైతే దేవుడు చెప్పాడో దానిని చేయలేదు. ఇప్పుడు వర్తమానం ఏదైతే చెప్తుందో దానిని మనము చేయకపోతే మనకి భక్తి లేనట్టే. భక్తి లేకపోతే ఎవడొస్తాడు? వచ్చే అధికారం ఉందా లేదా? అందుకే హడ్డీ రైస్ సిస్టర్ యొక్క కుమారుడికి ఫిట్స్ రావడానికి కారణం ఒక పాతకాలపు చొక్కా, ఒక షర్టు. ఆయన ఇంట్లోకి దయ్యం వచ్చి ఆయనకి యాత్ర పడుతుంది ప్రతిసారి. బ్రదర్ బెనం గారి దగ్గరికి వెళ్ళింది. బ్రదర్ రక్షించబడిన తర్వాత కొద్ది రోజులు బాగున్నాడు, తర్వాత దయ్యం ఎలాగొచ్చిందో అర్థం అవ్వట్లేదు, ఆయన కోసం ప్రార్థన చేయంటే వెంటనే చెప్పాడు ఆయన పాతకాలంలో జీవించిన జీవితంలో ఉన్న ఏదైనా షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఉంటే కనిపెట్టు, ఆ ఫిట్స్ వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళి కాల్చే. మరి ఎట్టి పరిస్థితుల్లో అది రాదు. నో ప్రేయర్, ఏ ప్రార్థన చేయలేదు, ఏ ఉపవాసం ఉండలేదు. దేవుడికి ఆ మాటని తుదిగా భావించింది ఆమె. ప్రవక్త మాటనే ప్రవక్త మాటకి జవ దాటకుండా ప్రవక్త చెప్పిన వర్తమానం ప్రకారం మనం చేస్తే మన ఇంట్లో కానీ మన ఒంట్లోకి కానీ దయ్యాలు రావచ్చే అధికారం లేదు. ఎంతమందికి అర్థమైంది?
ఇప్పుడు సౌలు గారికి రావడానికి కారణం ఇదై ఉంటుంది. అయితే అంటే ప్రవక్త చెప్పిన దానికి లోపడకపోవడము, దేవుడు చెప్పిన దానికి తూచా తప్పకుండా ఇదే నా తుది, ఇది చేయాల్సిందే, అది ఎంత బాగా కనబడే నాకు అవసరం లేదు, ఇది నేను జరిగిస్తాననే మనసు లేకపోవడమే దైవభక్తిలో నుండి తొలగిపోవుట. ఎంతమందికి అర్థమైంది? దైవభక్తి నుండి వెనకంజ వేయటం అంటే అవిధేయత. వాక్యం చెప్పింది ఒకలాగా చేస్తే పాస్టర్ గారు అలాగే అంటారు. ఇది అంత అనుకోను. ఈ జాకెట్ నేను మా ఆయనతో హైదరాబాద్తో తెప్పించుకున్నాను. వెనకాల తాలు కిటికీ అంటారట. కిటికీ జాకెట్టు నేను కిటికీ జాకెట్ కొనుక్కున్నాను. ఇప్పటికి జాగ్రత్త దాచాను. ఏదో ఒక రోజు అయినా ఏదో ఒక రోజు అది ఉందని చెప్పు నీ బీరువాలో, నీ ఇంట్లోకి నీ ఒంట్లోకి వచ్చే అధికారం వాడికి ఉంది. సౌలు ఒంట్లోకి దయ్యం రావడానికి కారణం ఇదే అన్నాడు ప్రవక్త. దేవుడి నామానికి మహిమ కలుగుగా. అందుకంటాడు మీ బంగారం నాకు ఇవ్వక్కర్లేదు కానీ, దేవుడికి ఇవ్వక్కర్లేదు కానీ, అదేదో కరిగించేసి ఒక గడ్డ మొక్క లేకపోతే బిస్కెట్ మొక్క చేసుకొని ఉంచుకోండి. అవసరం వచ్చినప్పుడు వాళ్ళు వేసుకుంటుండండి. మన అవసరం వచ్చినప్పుడు అది మన భూలోకంలో వినియోగపడే వస్తువుగా ఉండాలి. కానీ దానికి తయారు చేసుడు పూర్వకాలంలో కొన్నావు ఇలాగ వేసుకొని అర్థం ముందు బాగుందండి అని కొనిపించావు చూడు, అది ఆడి ప్లాన్. అది ఆడు చెప్పిన మాట ప్రకారం నువ్వు కొన్నావు కాబట్టి వాడికి వచ్చే అధికారం ఉంది. అందుకే ఆ నక్లీస్కి కానీ ఆ వడ్డానం కానీ మనిషికి 2 కేజీలు ఉంటుంది అనుకో, అనరు 2 కేజీలు కేజీ 1/2 కేజీ ఉండక్కర్లేదు. నీ ముక్కు పుడక చాలు. పిగాదేమి కాట అనకూడదు. దేవుడు చెప్పాడు కాబట్టి. పారిషుడేంటి గొప్ప చెప్తాడు ఓపెన్ బెదరు. నువ్వు దాచుకుంటే నువ్వే అనుభవించు. నేనేమన్నా నేను చెప్పకపోతే నాకు తప్పు. కావలవాడిగా నేను చెప్పకపోతే నాకు తప్పు. కావలవాడిగా ఇవన్నీ చూసి నేను చెప్తున్నా. కావలవాడిగా మీకు మీ మీద ప్రమాదం రాకుండా, దయ్యం రాకుండా, ఆ దురాత్మ మీ మీదకి రాకుండా తప్పించడానికి నేను చూస్తున్నా. చెప్పకపోతే మీ రక్తాపరాధం దేవుడు నాకు అడుగుతాడు. చెప్పిన తర్వాత బాధ్యత ఎవరిదంటే నీది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? సౌలు మీదకి దురాత్మ ఎందుకు వచ్చిందో? భక్తి నుండి తొలగిపోవడం బట్టి అన్నాడు. ఆ భక్తి అంటే అక్కడ చెప్పలే, ఇక్కడ చెప్పాడు. మళ్ళీ భక్తి అంటే సంపూర్ణత అయి ఉన్నది. సంపూర్ణత అంటే ఇక్కడ చెప్పలే, సంపూర్ణత అనే వర్తమానంలో చెప్పాడు. మీకు నేను అలాగే చెప్పాలా? సంపూర్ణత అంటే ఏంటంటే దేవుడి మాటే తుది, ఆయన మాటే నా జీవితానికి లాస్ట్ అండ్ ఫైనల్. ఆయన చెప్పాడు కాబట్టి నేను చేస్తాను అంతే. అది కష్టమవనే నష్టమవనే దానికి నేను ఫాలో అవుతాననే స్వభావం నుండి సౌలు వెనకంజ వేశాడు కాబట్టి ఆయనకి దురాత్మ పట్టింది. అలాగే మీకు కూడా, మీ మీద కూడా ఆ దురాత్మ అలాగే వస్తుందని ప్రవక్త గారు డైరెక్ట్ చెప్పారా లేదా? చెప్పండి. అందుకే ఆ మాట చదవండి బ్రదర్. ప్రశ్న జవాబులో దయ్యం ఎప్పుడు వస్తుంది నీ ఇంటికి, నీ ఒంట్లోకి? నీకు మనశ్శాంతి లేకుండా, నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా, నీ విశ్రాంతిలో విశ్రమించకుండా చేసేది ఏంటంటే దురాత్మ. ఇలా చదివా కదా నేను ప్రశ్న జవాబులో. ఇప్పుడు దేవుని యొద్ద నుండి బయలు వెళ్ళిన ఆ అపవిత్రాత్మను గురించి మీరు మాట్లాడుతున్నారు. అవును. మనస్సు విరిగిన స్థితిలో ఆ పరిస్థితిలోనే ఉన్నాడు. అవును. ఎందుకనగా మొదటిగా అతడు భక్తిలో వెనక్కి తగ్గాడు. అవును. మరియు మీరు కూడా మీ భక్తిలో వెనక్కి తగ్గినప్పుడు, ఆ దయ్యమును మీ వద్దకు రావడానికి, మిమ్మల్ని హింసించడానికి దేవుడే ఒక అపవిత్రాత్మకు అనుమతిస్తాడు. ఈ మాట ఫీడ్ చేసి ఏంటంటారు దాన్ని గోడ మీద రాసుకోండి, పట్టం కట్టుకోండి. ఇది ప్రవక్త మాట చెప్తే వినకపోతే ఇదే జరుగుద్ది అని రోజు తెల్లారలాగా చదువుతున్నాను దాన్ని. ప్రతిరోజు లేవగానే నా దేవుడికి నేను భక్తి చేయాలి అంటే అర్థం ఆయన మాటకి నేను తూచ తప్పకుండా లోబడాలి. లోబడకపోతే అది వచ్చే అధికారం ఉంది. కాబట్టి అలాగ నువ్వు ప్రవర్తించినప్పుడు నీ ఇంట్లోకి రాకుండా చూసుకునే బాధ్యత, నీ ఇంటి చుట్టూ దేవదూతలు పెట్టే బాధ్యత, మాటిచ్చే దేవుడు, మాట తప్పని దేవుడు, వాగ్దానం ఇచ్చేవాడు, నెరవేర్చే దేవుడు ఆయన. ఇప్పుడు సంపూర్ణతగా భావించలేదు సౌలు. దీన్ని బట్టి చూస్తాయి అంటే దేవుడు మాటే, ప్రవక్త మాటే తుదిగా భావించలేదు. ఈరోజు కూడా ప్రవక్త వర్తమానాలు చదువుతున్నాం కానీ తుదిగా భావించకపోవడం బట్టి మన ఇళ్లలోకి దయ్యాలు వస్తున్నాయి. 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు సేవ వర్తమానం ఇన్ని తర్వాత వచ్చిన తర్వాత వాడికి ఎలా దయ్యం పట్టేస్తుంది?
నాకు చెప్పండి మీరే. కారణం ఏంటో తెలుసా? మిస్టిక్, భక్తిలో నుండి వెనకంది చేయడం. భక్తి అంటే ఏంటో తెలుసా? దేవుడి యొక్క మాటే సంపూర్ణంగా భావించి, సంపూర్ణతగా భావించి దాన్ని లోబడకపోవడం. దేవుడి మాటే తన జీవితానికి తుదిగా భావించకపోవడం ఇదే కారణం. వింటున్నారా? ఇప్పుడు మీకు తీసుకెళ్తాను, దయచేసి వినండి. సౌలు భక్తి నుండి ఎప్పుడెప్పుడు జారాడో మీకు చూపిస్తాను. ప్రవక్త మాటకు పాటించకపోవడం, ప్రవక్త మాటకి లోబడకపోవడం ఎప్పుడు చేశాడో మీకు చూపిస్తాను. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు? ఆ కాలంలో ప్రవక్త ఎవరు? సమూయేలు. మన కాలంలో ప్రవక్త ఎవరు? వర్తమానం చదవడమే కానీ అది పాటించకపోతే ఏం జరుగుద్దో దేవుడు ముందే మనకు రాసి పెట్టాడు ఇక్కడ. హల్లెలూయా. నాతో కూడా బైబిల్ తీయండి, మీకు చదివిస్తాను. తర్వాత వర్తమానాలు చదివిస్తాను. దయచేసి మీరు అందరు చూడాలని నేను కోరుతున్నాను. ప్లీజ్. 11వ అధ్యాయము, మొదటి సమూయేలు 13వ అధ్యాయము 5వ వచనం ఫస్ట్ చదివిన తర్వాత 13వ అధ్యాయం 5వ వచనం. అయ్యా, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇశ్రాయేలీయులు దిగులు పడుతున్నారు లోపల. ఏంటి ఇంత జనం వచ్చేసారు, మనం ఏంటి ఓడిపోతామని భయం. అయితే తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని, ఇరుకులో పడిపోయామరా బాబు అనుకొని తెలుసుకొని, గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కోపములలోను దాగిపోయిరి. అయితే కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయిరి. కానీ సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించిరి, వెనకాల వెళ్ళారు. అయితే ఇప్పుడు జస్ట్ 8వ వచనం. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి, 7 దినాలు ఆగమన్నాడు సమూయేలు. 7 దినాలు ఆగాయా, తర్వాత బలి అర్పించి దేవుడికి సలహా అడుగుదామా అన్నాడు ఆయన. అవును. ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వు ఆగు, యుద్ధానికి ఎదుగు, వెళ్ళిపోకు, దేవుడి యొక్క సలహా అడుగు, దేవుడు ఏం చెప్తాడో అది చేద్దాం, అదే తుదిగా భావిద్దాం అని సమూయేలు చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. జనులు యుద్ధ నుండి 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటియు, సమూయేలు 7 దినాలు అయిపోయినా రాలేదని జనులు తన యొద్ద నుండి చెదరిపోవటియు సౌలు చూచి, వెళ్ళిపోతున్నారా బాబు వదిలేసని చూచి, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి. చూడండి, దహన బలులు ఇది ఎవరికో దయ్యానికి అర్పించట్లే, దేవుడికి అర్పిస్తున్నాడు. కానీ మిస్టిక్ అక్కడ ప్రవక్త మాటని తుదిగా భావించకపోవడం. అందరూ చెప్పండి. ఇది ఒకటో మిస్టేక్, ఇది మొదటి తప్పు. ప్రవక్త మాటకి అంత సీరియస్ గా తీసుకోకపోవడం, దానికి లోబడకపోవడం, దానికి సంపూర్ణతగా భావించకపోవడం. ప్రవక్త మాటకి ఇది ఖచ్చితంగా ఇది దేవుడి మాట అయి ఉన్నది, నేను దాన్ని చేస్తాను అనే గుణము లేకపోవడం. ఆయన మీద దయ్యం రావడానికి ఇది ఒక కారణం. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు హడ్డీ సిస్టర్ యొక్క కుమారుడు గురించి మనకెందుకు చెప్పాడు తెలుసా? మనము కూడా మన ప్రవక్త యొక్క మాటకి ఆ విధంగానే పాటించకపోతే ప్రవక్త వర్తమానంలో ఉన్న నీకు కూడా దురాత్మ పట్టే అవకాశాలు ఉన్నాయి. నేను వాస్తవంగా చెప్తున్నా, రూల్ ఈజ్ ఎ రూల్. దేవుడి యొక్క చట్టం మారదు, దేవుడి యొక్క పద్ధతి మారదు. ఇక్కడ ఏమంటాడు చూడండి, తర్వాత ఏం చేశాడు? తీసుకొని రమ్మని చెప్పి దహన బలిని అర్పించాను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే, బలు చాలించిన తర్వాత ప్రవక్త వచ్చాను, సమూయేలు వచ్చాడు. అయితే సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై వందనాలు ఎక్కడ పని చేయదు, నీ వందనాలు పని చేయదు, నీ ప్రైజ్ లాంటి చెప్పలే పని చేయదు, గాడ్ బ్లెస్ యు బ్రదర్ అనేది చెప్ప పని చేయదు. ప్రవక్త చెప్పింది ముందు చేయాలా? ఇంట్లో నీ పాత జీవితానికి సంబంధించి ఉంచుకొని ప్రవక్త ఏమంటాడు తెలుసా? అది నువ్వు తుడిచిపెట్టాలి నీ భర్త రాక మునిపే.
ఆ స్త్రీ దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి పాత వస్తువులను ఈడ్చి బాడి చల్లేయాలా? ఆమేన్. పాత స్వభావానికి సంబంధించి ఏది ఉండకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమి అవుతుందో చూడండి ఇక్కడ. అతనికి వందనములు చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగను. ప్రవక్త మాట సంపూర్ణంగా భావించుకోకపోవడం, భక్తిలో నుండి దిగజారిపోవుట. క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటాను. బైబిల్ మనం చదువుతున్నాం, వర్తమానం మనం చదువుతున్నాం. వర్తమానము బైబిల్ ఒక్కటై ఉన్నదని మీకు చూపిస్తున్నాను. వర్తమానం ప్రవక్త ఏం చెప్పాడు? సౌలు భక్తిలో నుండి వెనక్కి జారిపోవడం బట్టి ఆయన భక్తికి ఏదో అన్యదేవతలకు వెళ్ళిపోయాడనో, లోకానికి ప్రేమించి వెళ్ళిపోయాడనో, లేకపోతే సినిమాలు చూడడానికి వెళ్ళిపోయాడనే లేనే లేదు. భక్తిలో నుండి వెనక్కి జారిపోవట అనగా ప్రవక్త మాటకి చూసినప్పటికి కూడా, చెప్పినప్పటికి కూడా దానికి చేయకపోవట అంటే నిర్లక్ష్యతత్వం. ఏమైపోయిందిరా, ఆయన లేకపోయినా పర్వాలేదు, బలి అర్పించేస్తానని అర్పించడం బట్టి దెబ్బతిన్నాడని ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా. అయిందా? అప్పుడు ఏమన్నాడు? అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, 7 రోజుల తర్వాత వస్తానన్నా నువ్వు రాకపోవడము, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూసి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే వాళ్ళు మా మీదకి వచ్చేస్తారేటో, ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి మా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తినను. వర్తమానంలో చెప్పినప్పుడు కూడా నీ జీవితంలో అది తీసేయంటే నువ్వు సాహసిస్తున్నావు బ్రదర్. దుస్సాహసం. పాతదున్నా తీసేయండి అంటే నేను చెప్తాను కదా, నీకు చిన్న ముక్కు పుడక పాతది ఉంచిన పొట్లం కట్టి దాన్ని బట్టి నీ ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంది. నేను చెప్తున్నా మరి ఎలాగే చెప్తుంటాడు, మేము అలాగే చేస్తుంటా అంటావా? కమాన్ డా, అనుభవించిపో. అందుకే పాత స్వభావానికి సంబంధించింది మన జీవితాల్లో ఏది ఉన్నా దయ్యము నీకు బాధ పెట్టే అధికారము వాడికి ఉంది. దురాత్మ నీ మీదకి వచ్చి నీకు బాధ పెట్టే అధికారము ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? ఉందా లేదా? భక్తిలో జారిపోవడం అంటే సినిమాలు చూడడం కాదు. భక్తిలో జారిపోవడం అంటే, భక్తిలో వెనకంజ వేయటం అంటే లోకానికి చర్చి వదిలేసి వెళ్ళిపోవడం కాదు. అది మహాఘోరం, అది వదిలే. చర్చికొచ్చి కూడా ప్రవక్త చెప్పిన దానికి తుదిగా భావించకపోవడం, అదే నా పరిపూర్ణతగా అనేది తీసుకోకపోవడమే భక్తిలో నుండి వెనకంజ వేయుట. ఇప్పుడు ఏమైందో తెలుసా? దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? సరే ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈయనకే ఉంచేస్తాను రాజుగా అనుకున్నాడు ఆయన. తెలుగు సమझ में आ रहा है? అర్థమవుతుంది కదా? ఆయన ఏమనుకోడు దేవుడు, పోలే ప్రజలు ఎంచుకున్నారు, నా ప్రజలే కదా, మనకిష్టం లేకపోయినా కొన్నిసార్లు మన పిల్లలు పలాంది మనకు నచ్చకపోయిన స్వీటు నాకు కావాలి డాడీ అంటే పోలే నాకు నచ్చకపోయినా నా కొడుకు ఇష్టపడుతుంది కాబట్టి తీసుకో అంటాం. చూసారా? అలాగా దేవుడు కూడా ప్రజలు ఇష్టపడ్డారు కాబట్టి తన ప్రజలు పోలే ఇతనికే ఉంచేస్తున్నాళ్ళకి రాజుగా అనుకున్నాడు. కానీ ఈయనకి ప్రవక్త మాట అంటే తుదిగా లేదు. ప్రవక్త మాటకి మామూలు మాట అనుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ ఏమంటాడంటే, అందుకు సమూయేలు ఎలాగన్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక. నోట్ దిస్ పాయింట్. ప్రవక్త చెప్పిందంటే ఒక ఆజ్ఞ. ఎంతమంది నమ్ముతున్నారు? వర్తమానం చెప్పిందంటే మనకు ఒక ఆజ్ఞ. వర్తమానం ఏం చెప్పినా మనకు ఒక ఆజ్ఞ. అది ఆజ్ఞగా భావించాలి మనం. తర్వాత నీవు అవివేకపు పని చేసావు. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. నీకే ఉంచేద్దాం అనుకున్నాడు ఆయన. అయితే నీ రాజ్యము నిలవదు. అదా దయ్యం రావడానికి కారణం, దురాత్మ ఆయన మీదకి రావడానికి కారణం ఇదా? ఇది ఒకటే కాదు, ఇంకోటి ఉంది, మీకు చూపిస్తాను. ఇది ఒకటోది, ఇంకోటి ఉంది. 15వ అధ్యాయము 1వ వచనం నుండి కంటిన్యూ చేద్దాం. 3వ వచనం వరకు. ఒకానొక దినమున
ఒక దినమున సమూయేలు సౌలును పిలిచి, సౌలును పిలిపించి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. ఆ యెహోవా మాట వినుము. రెండో వర్తమానం చెప్తాడు ఇప్పుడు. మాట వినురా బాబు. తర్వాత సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఆ దారిలో వస్తున్నప్పుడు అమాలేకులు ఎలా తిరగబడ్డారు ఇశ్రాయేల్ మీద మీకు తెలుసా? గుర్తుంది నాకు అంటున్నాడు ఆయన. తర్వాత వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీద వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటిని హతము చేయాలి. మిగల్చకూడదు. ఇది ఎవరి మాట? ప్రవక్త ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇది ఆజ్ఞగా భావించాలా లేదా సౌలు? బ్రదర్ అందుకంటున్నా, పాతది ఏదున్నా ప్రవక్త చెప్తున్నాడు, నీ జీవితంలో ఏది పాతదున్నా నీకు బాధ పెట్టే అధికారం శత్రువుకు ఉంది. నేనేం మాట్లాడుతున్నా అర్థమైందా? తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? అమాలేకులకి కలిగినదంతటిని పూర్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని దేవుడు చెప్పాను. హల్లెలూయా. ప్రవక్త వర్తమానము చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలా సౌలు? కానీ 15వ వచనము అదే అధ్యాయంలో, మొదటి సమయం 15 అధ్యాయము 15. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. ఏటంటాడా? కొవ్విని ఏది మిగల్చకూడదు అని దేవుడు ఆర్డర్ చెప్తే, వర్తమానం సెలవిస్తే ఏం పర్వాలేదులే కొద్దిగా మిగుల్చుతాము. ఏటన్నాడా? నేను చెప్పానా? బాతు గొడవలు ఎందుకు చెప్పాను తెలుసా? ఏ బొమ్మాలి నీకు వదలా అని లాగుతుంటుంది, అది పాతది. దాని మీద ఉన్న అభిషేకం దయ్యమాభిషేకం. అర్థమైంది మీ అందరికీ? నేను నిజం మీద చెప్తున్నాను. ఈరోజు కాకపోతే రేపైనా దానికి నీకు లాక్కొని నీకు చూపరిచి నీ ఇంట్లో నీ దయ్యం తాండవిస్తుంది. ఇది వాస్తవం. పాతది ఏదున్నా ప్యాంటు. అప్పుడు నేను కరాటే చేసినప్పుడు గొప్ప సాగేది ఇది. దీంతో డ్యాన్స్ చేస్తుంటే అమ్మాయిలు నా వైపే చూసేవారు. నేను చిరంజీవిని, నేను నాగార్జుని. పేర్లు ఎందుకు మార్చుకోమన్నాడు అనుకున్నావు? ఆ పేరులో కూడా అభిషేకం ఉంది. అర్థమైంది మీ అందరికీ? పేరులో కూడా మన నిజం చెప్పాలంటే ఢిల్లీలో ఆశీస్సులాల్ గారు అయితే మీ ఆధార్ కార్డులో ఉన్న పేరు కూడా మార్చేయండి మీరు అన్నాడు ఆయన. ఉద్యోగాలు పోయింది, దాని వెనకాల అభిషేకం ఉంటుంది అన్నాడు. నిజమే అది. ఆ పాత పేరుతో పిలుస్తుంటే ఎక్కడ లేని అభిషేకం వచ్చేస్తుంటుంది అప్పుడప్పుడు. ఏమిరా చిరంజీవి అంటే చాలు. అప్పుడు ఏంటన్నారు? చిరంజీవి సచ్చాడు, మేక బతికాడు అన్నాడు. ఏటడా చిరంజీవి సచ్చాడు, మేక బతికాడు. అందుకే పాత పేరుతో మనం పిలవడం దానికంటే పేర్లు మార్చుకోవడంలో శక్తి ఉందని 7 మొత్తంలో చెప్పాడు. మీ అందరికి తెలిసిందే. కానీ వర్తమానాలే అది చదివి వెళ్ళిపోతుంటాం, కానీ మనం పాటించడానికి ఇష్టపడం. అందుకే మన ఇళ్లలో మన జీవితాల్లో దయ్యాలు ఏం చేస్తాయంటే బాధ పెట్టి మనశ్శాంతి లేకుండా, శాంతి సమాధానం లేకుండా జీవితాలకు అల్లుకొల్లం సౌలులాగే చేస్తున్నాయి. మీకేం చెప్పాలో నాకే అర్థం అవ్వట్లేదు. మీకు ఎలా భావించాలన్నా ప్రవక్త మాటకి అలా నా కుమారుడికి చెప్తున్నాను. సోకు అంటే చాలు గొప్ప అయిపోతాడు మావాడు. ఈ సోకు తీసేస్తే ఏమి ఉండదు ఇంకా. నిజం చెప్తున్నాను. ఏ పేరైతే పెట్టో ఆ పేరుతో నాకు పిలును ఆయన అని బ్రతిమాలుకోవాలి. కోపగించుకోకూడదు, దుడ్డు గారు తీయకూడదు. ఏట్రాలో ఎందుకు పిలుస్తున్నాను నేను చెప్పాను కదా అనకూడదు. దయచేసి ఆడు చచ్చాడు, నేను బతికున్నాను అని నీ కొత్త పేరు దేవుడిలో చెప్పాలి. నా కుమారుడికి నేను చెప్తున్నాను. అలాగే మీదే సుబ్బారావు, వెంకన్న, బుంకన్న ఉంటే అలా పిలకండి. నేను ఎప్పుడు కూడా ఇస్సాక్ బెదర్ అని పిలుస్తాను. అదే అర్థమైంది మీ అందరికీ? ఎందుకంటే ఆయన పేరు ఏదో పాత నాకు తెలుసు. అది విజయవాడ రౌడీ నెంబరు, వదిలేండి ఆ పేరు. అందుకే చెప్తున్నా ప్రవక్త చెప్పిన మాటకి తుదిగా భావించకపోవడమే
భక్తిలో నుండి వెనకంజ వేయటం బట్టే దురాత్మ వచ్చి ఏం చేస్తుంది ఆయనకి. ఈ మాటలు చెప్తే వర్తమానంలో ఉన్నోళ్ళకి ఇప్పుడు ఎలాగా అయిపోతారు తెలుసా? అన్నయ్య మా అమ్మాలు ఎంత ప్రేమతో కొన్నారు తెలుసా, 15,866 రూపాయలతో కొన్నారు సీరా. నేను అది ఏడ్చేయాలని అంటే వర్తమానమే తుది భావిస్తే తిన్నగా తీసుకుని వెళ్ళి అలాగ పెట్టి అందరి ముందు సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు అగ్గిపెట్టి గీసి అగ్గేసి కాలుతూ మూల 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 మూలం అంటారు చుట్టుపక్కల ఉన్నోళ్ళు. ఆ లోపల ఉన్న స్పిరిట్స్ మూల 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 మూలం అంటే అవునవునవునవును అనాలి. మీరు ఏటనాలా? నిజం చెప్తున్నా బ్రదర్. మా ఇంటికి శోధించడానికి దయ్యం వచ్చాడు ఎలక్షన్ టైంలో. బస్తా బీర్ సీసాలు, బస్తా మందు సీసాలు వచ్చాయి. లక్షణ అన్నాడు. నీ లక్షణ పిలిగితే నేను అంతవరకు చూడను కదా. సరికి బాబు అన్నాడు ప్రెసిడెంట్, ఇదిగో నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చే, ఎవరికిస్తావు ఇచ్చే, కానీ ఓటు మాత్రం మాకు వేయాలన్నాడు. బస్తా తీశాను. అక్కడ పునాదం కట్టడానికి రాళ్ళు వేశారు. అక్కడ పక్కనే ఒక్కొక్కటి చేత దాన్ని మరి కొడుతున్నారు. తాగినోడు ఏమంటాడు తెలుసా? అన్న అవుతున్నారు ఒక్కొక్కడు. నేను మాత్రం వదలలేదు. ధనాధన్ నువ్వు తాగకపోతే అమ్మే డబ్బులు వస్తాడు, నాకు డబ్బులు అవసరం లేదు. ఈడేట్రా మెంటలోడురా అంటున్నాడు. అవును, క్రీస్తు కోసం పిచ్చాలా. నేను తాగను, ఇంకొకటి తాగించను, అది నా రూల్ అనుకొని కొడుతుంటే ఆ తాగిన ఒక్కొక్క సీసాకి ఒక్కొక్క గుండెకాయ పోయేదినట్టుగా అమ్మ అవుతున్నాడు అనమాట. నేను నాకు నవ్వు వస్తుంది అనమాట కొడుతుంటే. ఇంకా ఆపేశాను, ఎందుకంటే గాజు పెంకులు ఇవన్నీ అయిపోతున్నాయని ఆపేశాను. నా ముందు ఉంచారంటే నేను మొత్తం పగల కొట్టేస్తాను. జరే అనుకోండి, పెంట కుప్పలు విసిరిశాడు అనమాట. ఎత్తుకుతుండ్రి వెళ్ళి ఎక్కడ పోయేసాడు అనుకోండి. ఎవరికి చెప్పలేదు. ఆయన చేతికి ఎందుకు ఇచ్చారండి, మా చేతికి ఇవ్వాలి కానీ అని అంటున్నాడు. ఆయన ఆడి చేతికి ఇచ్చాడు, ఆడు మంచోడు కాదు అంటున్నాడు. నేను మంచోడు కాదట, వాళ్ళు మంచోడట. గాడ్ బ్లెస్ యు. వర్తమానం మనము తుదిగా భావించినప్పుడు, ప్రవక్త చెప్పింది తుదిగా అది నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు దయ్యము మన ఇళ్లలోకి మన జీవితాల్లోకి రావడానికి అధికారం లేదు. ఎప్పుడు సౌలుకి ఎందుకు వచ్చింది దయ్యం? ఇప్పుడు చెప్పండి మీరు. ఇక్కడ మిస్టేక్ అయ్యాడు చేశాడు, అక్కడ అంత ప్రవక్త మాటకి అంతగా సీరియస్గా తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా పాటించాలి, ఖచ్చితంగా నేను చెయ్యాలి, ఇదే నా తుది, ఇదే నా జీవితానికి సంపూర్ణత అనే భావన లేదు ఆయనకి. అందుకే దురాత్మ యెహోవా సన్నిధి నుండి వచ్చి ప్రతిరోజు ఆయనకి యాతన పెడుతుంది. పక్కన సలహా ఇచ్చారు సహోదరులు, సార్ ఒకడున్నాడు, ఆయన సంగీతం వాయిస్తే మీకు దయ్యం వదిలేస్తుంది అంటే. వీళ్ళు ఎప్పుడో చూశారనమాట. ఎప్పుడు చూశారో తెలుసా మీకు? తెలుసా ఎప్పుడైనా ఎప్పుడు చూశారు వీళ్ళు? మగాడు చెప్తాను చూడు. గొర్రె జ్వరం వచ్చి అన్ని గొర్రెలు మేసినా ఒక గొర్రె పడుకొని పోయి అలా ఉండిపోయిందట. అప్పుడు దావీదు యొక్క సూత్రం ఏంటో తెలుసా? ఆయన దగ్గర ఉన్న తంబుర సితార తీసుకొని దేవుని పాట వాయించేవాడు. వాయించగానే దానికి ఎక్కడ లేని బలమంతా లేచి ఆ రోగం నుండి బాగుపడిపోయి చెంగ్ 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 ఎగిరివట. ఇవన్నీ ఏంటో ఆయన సంగీతంతో బాగు చేసేస్తున్నాడు అందరికీ. ఇప్పుడు మా గురువు గారు కూడా బాగు చేసే దమ్ము ఈయన సంగీతంలో ఉంటుందని ఆ ఉద్దేశముతోనే వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఇవన్నీ రాస్తే బైబిల్ పట్టదు కాబట్టి అవన్నీ రాయలేదు. రాయబడిన దాని వెనకాల భావాలు అవి. హల్లెలూయా. కిరాకిరిమైలాగా ఏడు చేద్దాం అయితే. ఇప్పుడు 5,000 రూపాయలు ఫ్యాంట్ అయినా ఆడ మీ ఆవిడ అంటుంది, ఆడ తెముడి ఆ బొల్ల వచ్చి ఆడ పిందిర నాగార్జున పర దిగాదొచ్చు అంటారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఉదాహరణ అలాగ అంటారని నేను అనుకోను, కానీ అంటొచ్చేమో. అంటే ఇది ఉన్నాయా నాగార్జున కనబడతావు అని మీ ఆవిడని చెప్పినా ఏం చేయాలో తెలుసా? అదే కదా మా ప్రవక్త చెప్పడు వద్దని. కాబట్టి 10,000 రూపాయలైనా నా ప్రవక్త కోసం, క్రీస్తు కోసం నేను నష్టపోవడానికి రెడీ. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? చైన్స్ అవనే
చెప్తాను కదా, లోకానికి వెళ్ళినప్పుడు ఏమేమి కొన్నావు అవన్నీ దయ్యం అభిషేకమే. అర్థమైంది మీ అందరికి? పొట్లాన్ని కట్టి ఉంచావా, అది పిలుస్తుంటుంది, రా బొమ్మాలి రా, తలుపు తీ, తలుపు తీ, ఒక్కసారి వేసుకో. అందరి ముందుకు వెళ్ళక్కర్లేదు, పార్టీలు తిరగక్కర్లేదు, చర్చికి వేసుకొని వెళ్ళక్కర్లేదు, ఒక్కసారి వేసుకో, ఎలాగుండి దానివో చూడు అర్థంలో అంటుంటుంది. అది ఇలాగేగానే ఆ అభిషేకం వచ్చేస్తుంది. ఆ రోజు నుండి మనశ్శాంతి కోల్పోవడం, ఇంట్లో గొడవలు, దెబ్బలాట్లు, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయన్నా? ప్రవక్త అన్నాడు, దయ్యాలే. ఇవన్నీ ఎలాగ నీవు వర్తమానం నమ్మిన ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది? అది కారణం ప్రవక్త మాటకి నువ్వు తుదిగా భావించలేదు. నీకు ఆ వాక్యం అంటే సంపూర్ణతగా లేదు, ఇంక ఏదో మాట నీకు సంపూర్ణతగా ఉంది. కాబట్టి దయ్యాలు మన ఇళ్లలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది నేను సీరియస్గా చెప్తున్నా. వర్తమానంలో ఉన్నామని చెప్పుకుంటే పని చేయదు. వర్తమానంలో ఉన్న చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా మన జీవితాల ద్వారా నెరవేర్చడానికి, అదే మన జీవితానికి సంపూర్ణత అయి ఉన్నది. అది ఎవరైతే భావిస్తారో వారి జీవితాల్లోకి దయ్యము, దురాత్మ రావడానికి అధికారం లేదు. చేసి చూడండి వాక్య ప్రకారంగా. హల్లెలూయా. అప్పుడు ఏమైంది? గొర్రెలు మేము చాలా నీ ప్రజలు తెచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలులు నడిపించుటకు జనులే. ఇది వ్యాపారం చేసుకోవడానికి కాదు, ఏదో మనస్సుకు జక్కై పెదకు అమ్మడానికి తేలైన పాపం పేదోళ్ళు ఉన్నారు, అమ్ముకొని వ్యాపారం చేసుకుంటారు చాలేదు. దేవుడికే బలి అర్పించడానికి ఇచ్చాడు ఆయన. అయితే ఏమన్నాడు దేవుడు? మొదటి మాటే సంపూర్ణంగా తీసుకోవాలి, సంపూర్ణతగా తీసుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఇదామాడా ఎంత హార్డా? ఇది ఇరుకైన మార్గం. ఏమనంటే బెదరు దేవుడి కోసమే బెదరు నేను వెళ్ళాను అక్కడికి, అందుకే నేను రాలేకపోయాను, చర్చిలకి రాలేకపోయాను బెదరు, దేవుడు సేవ చేసేద్దామనే. పేగా కొంతమంది అంటుంటారు, డైలాగ్ కొడుతుంటారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? అదే బ్రదరు వాక్యం చదవాలి కదా, పుస్తకాలు తేడానికి వెళ్ళిపోయాను, 6 రోజులు ఉండిపోయాను అక్కడ. బ్రదర్ ఇది చూడ దేవుడు మనకి ఆదివారం అయితే ఆబ్సెంట్ అవ్వకూడదు. చర్చిలో ఒక విశ్వాసి కనబడాలి, అంతే దేవుడి యొక్క చిత్తం. ప్రవక్త చెప్పాడంటే అది తుది. ఏది ఏమైపోయినప్పటికి కూడా మీ ఇంట్లో శవమున్నా కప్పేసి నేను వస్తానని వచ్చేయాలి, అంతే. మనకి బావమాది చచ్చిపోయినా ఉండిపోతాం మనం. ఒక మాట, మన దేవుడు తీసిన డబ్బులు కానీ కానుకలు కానీ నీ ఇంట్లో శవమున్నా దాన్ని ముట్టరాదు, దాంట్లో తీయగా. మనం ఏమవుతుంది తెలుసా? పర్లేదు, దేవుడికి పరిస్థితి తెలియదు ఏంటి, ఇలాంటి పరిస్థితుల్లో తీయొచ్చు, పర్లే, దేవుడు కనికరిస్తాడు. బ్రదర్ ప్రవక్త మాట మనకి సంపూర్ణత అయి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు ఈయనకి ఏమైంది? సౌలుకి సమూయేలు మాట అంత సంపూర్ణతగా తీసుకోలేదు. అర్థమవుతుందా? అంతగా పర్లేదు, దేవుడు అడ్జస్ట్మెంట్ అయిపోతాడు ఆయన గురించి అనుకుంటున్నాడు ఆయన. అస్సలు ఒప్పుకోడు దేవుడు. ఇప్పుడు ఏమంటాడు చూడండి, అక్కడ కిందకి రాబడింది. అప్పుడు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మంచి వాటినట, మిగిలిన వాటినన్నింటినీ మేము నిర్మూలన చేసింది మనగా. అన్ని చంపేశాం కానీ మంచి తీసుకున్నాం. సమూయేలు నీవు మాట్లాడే పని లేదు. ఇక నువ్వు మాట్లాడే పనే లేదు. ఏ నెపాలు చెప్పడం అవసరం లేదు, ఏ సాకులు చెప్పడం అవసరం లేదు. నీకు దేవుడు చెప్పిన తర్వాత చేయిపోయినందుకు నువ్వు భక్తిలో వెనక్కి జారిపోయావు. తర్వాత ఇంక రాయబడింది, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుము అని సౌలుతో అనగా సౌలు చెప్పుము అనెను. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నీకు పిలిచాడు కదయ్యా. తర్వాత ఇశ్రాయేలీయుల గోత్రమునకు శిరస్సు అయితివే. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించడే. ఇశ్రాయేలు మీదకి రాజుగా అభిషేకించాడే. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము. వారిని లయమగు వరకు వారితో యుద్ధము చేయము అనుకొని. అంటే నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి ఎందుకు నువ్వు కీడు చేశావు? ఎక్కడ భక్తిలో నుండి జారిపడమంటే ఏంటో చూసారా?
ప్రవక్త ఏమన్నాడు? భక్తిలో నుండి సౌలు జారిపోయాడు. ఆ భక్తిలో నుండి జారిపోవడం అంటే ఏంటో తెలుసా? ప్రవక్త మాటని ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవ్వకపోవడం. తెలుగు అర్థమైందా? ఎంతమందికి అర్థమైందమ్మా? అందుకే బైబిల్ ప్రకారం, వర్తమానం ప్రకారం ఎవరైతే నడరో వాళ్ళ ఇళ్లలోకి దయ్యం దూరిపోద్ది. అర్థమైంది మీ అందరికీ? ఇంతకుముందు ప్రవర్తించిన దానికంటే ఘోరంగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. ఇంతకుముందు మాట్లాడిన దానికంటే ఘోరమైన మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇంతకుముందు ప్రవర్తించిన దానికంటే ఘోరాతికో ఏదో దయ్యం వచ్చేసింది లోపలికే. కారణం ప్రవక్త మాట కానీ బైబిల్ మాట కానీ వెళ్ళలే. ఏం పర్వాలే, ఏది చేసినా పర్వాలే, దేవుడు అడ్జస్ట్మెంట్ అయిపోతాడు కదా అనుకున్నారు. ఏమైంది? దురాత్మ వచ్చి, దేవుని ఎడుతున్నాడు, యెహోవా ఎడుతున్నాడు దురాత్మ వచ్చి సౌలుకి యాతన పెట్టడం ప్రారంభమైంది. బ్రదర్ బెనం గారు దాన్ని చూసి సౌలు భక్తిలో నుండి వెనక్కి అడుగు వేయడం బట్టి దయ్యం వచ్చింది అన్నాడు. ఆయన చేసిన తప్పు ఏంటనగా? ఆయన చేసిన తప్పు ఏమైనా కనిపిస్తుందా? భౌతికమైన నేత్రాలకు ఏం కనబడదు, తప్పులాగా ఉండదు. మీరు అనుకోవచ్చు, ఒక షర్టే కదా, టీ షర్టే కదా, ఒక చిన్న ముగ్గుపోలే కదా, చిన్నదే కదా, పర్లే చిన్నదే కదా. ఎవరో అన్నారు, ఇది వేసుకొని శ్రీదేవిలో కనబడతారు అక్క. ఆ మాట, ఆ దయ్యము అదే మాట గుర్తు చేసుకొని పొట్లం మీద పొట్లం చుట్టుకుని దాచేస్తాను దాన్ని. వింటున్నావా? ప్రవక్త అంటాడు, హడ్డి రేస్ట్ సిస్టర్ యొక్క కొడుక్కి ఫిట్స్ రావటానికి కారణం ఒక షర్ట్ అయితే మాట్లాడరండి. మన జీవితాల్లో ఎన్నున్నాయి పాత చూసుకోండి ఒకసారి. పాత స్వభావం ఏదున్నా బలం గారు చెప్తున్నారు, నీ దగ్గరికి దయ్యం రావడానికి అధికారం ఉంది. పాస్టర్ గారు ప్రార్థన చేసినా, డబ్బాలు ప్రార్థన చేసినా, నూనె పోసి ప్రార్థన చేసిన, డబ్బాలు నూనె పోసి ప్రార్థన చేసిన జరిగేదేమీ లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఏం లేదు. ముందుగా జరగవలసింది ఏంటంటే ప్రవక్త ఏం చెప్పాడో దానికి లోబడి నడవడం ప్రారంభించాలి. ఈ 400 ప్రవక్త పిలిచి హాబరాజు ఏం చేశాడు? ఆయన వెళ్ళాలా వద్దన్నాడు. కానీ అంతకుముందు ప్రవక్త మాటే తుదిగా భావిస్తున్నాడు మేకా ఏం చేస్తాడు అక్కడ? ప్రవక్త మాటే నాకు తుది, నీ రక్తం కుక్కలు లాగుతాయి, నువ్వు వెళ్ళావా సస్తావు గ్యారంటీగా. అది ప్రవక్త మాట. అది నేను దాన్ని నమ్ముకుని ఉంటున్నాను. నువ్వు పీక తీస్తావో జైల్లో పెడతావో నాకు తెలియదు. అదే నా సంపూర్ణత. ఆ ప్రవక్త మాటే నాకు సంపూర్ణత. దానికి నేను లోబడి ఉంటానని అక్కడున్న వ్యక్తి ఒక్కడు నిలబడ్డాడు. మిగతా వాళ్ళందరూ అది ఎప్పుడు అనేసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఏటి అవ్వలేదు, కుక్కలు లాగుతాయని అన్నాడు, ఇప్పటికి నాకు లేదు, మామూలే, ఏటవలే ఎప్పుడు నుండి ఉంది నా బీరువాలో నా పాతదే, ఏటవలేదు. తెలియజేసిపోయినప్పుడు దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తాడు. తెలియజేసిన తర్వాత అది పెద్ద చట్టమైపోద్ది. ఏదో నేను మాట్లాడుతున్నా. తెలియజేయకపోతే దేవుడు చూసి చూడు, నీకు తెలియదు కాబట్టి చూసి చూడు. తెలిసిన తర్వాత దానికి ఇంక ముద్దు పెట్టడానికి వీల్లేదు. తెలుగు అర్థమైందా మీ అందరికీ? హల్లెలూయా. అయితే ఎతకండి, మీ బీరువాళ్ళు ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళి జల్లి కాల్ చేయాలి బట్టి. అర్థమైంది మీ అందరికీ? ఇంకో మాట చెప్పనా, నాకు పాత జీవితంలో ఉండేటప్పుడు ఒక ప్యాంటే ఉండేది. ఆ ప్యాంట్ ఎప్పుడో చిరిగిపోయింది. అది వచ్చిందంతా వర్తమానం తెలుసుకున్న తర్వాత కొన్నాను. ఇక్కడ కుట్టినవన్నీ కూడా లోకస్తులా కొట్టించలేదు. అక్కడి కూడా అన్ని వర్తమానం చెప్పినట్టుగా ఎలాగ ఉండాలో అలాగే కుట్టించుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం జరిగింది కాక అన్నాను. రెండోది, డబ్బులు లేక సంతలోకి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు. అది పాత బట్టలు ఎవడో వేసుకుని బ్రదర్ గారు చెప్పారు, ఆ పాత బట్టలు నువ్వు కొంటే దాని మీద ఉన్న వాళ్ళు వేసుకున్న ఆత్మ దానికి పట్టి ఉంటుంది. అందుకే కష్టమైన నష్టమైన కొత్తదే కొనండి. సంతలో ఒక సవకు దొరుకుతుంది 10 రూపాయలకి షర్ట్ అని కొనే కానీ పుసుక్కున్నాడు. అది ఎవడు వేసుకున్నాడో వాడిలో ఏ ఆత్మలు ఉన్నాయో ఆ ఆత్మలు నీ మీదకి వస్తాయి. అర్థమైంది మీ అందరికీ? అందుకే చెప్పండి, పరిశుద్ధాత్మ కలిగిన వాడు యొక్క డ్రెస్సు అవతలోడు వేస్తే పరిశుద్ధాత్మ జంప్ అవుద్ది. ఎంతమంది చదివారు? ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీదకి ఎరిగానే 2 అంతల ఆత్మల శక్తి వచ్చింది. అంటే బట్ట ద్వారా జంప్ అవుతుందా లేదా? పరిశుద్ధాత్మ జంప్ అయినప్పుడు దయ్యాలు మరీ ఈజీగా వెళ్తాయి.
ఇదా మాట. అందుకే బట్టల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒక అక్క ఈ అక్క ప్రేమతో ఇస్తుంది, అక్క వేసుకోయే వర్తమానం అవసరం లేదు అక్క, ఏమో వర్తమానం అంటున్నావు, లోపల ఏంటో మనకే తెలుసు. మాట్లాడేటి సోదర ప్రేమ లేదు అందుకే ఇవ్వట్లేదు అనుకోకండి. ఒకరి డ్రెస్ ఒకరు వేసుకోవడానికి చూడకండి, ఒకరి నైటీ ఒకరు వేసుకోకని చూడకండి. మాట్లాడు. ఒకవేళ ఎవరైనా నీది వేసుకుంటే అక్కడ నుండి అక్కడ జంపు తీసుకో, ఓ తీసుకో. అర్థమైంది మీ అందరికీ? అందుకే నేను చెప్తున్నా, ఒకరి డ్రెస్సు ఒకరు వేసుకోవడానికి వీల్లేదు. మరి బెనంగారు అన్నారు, జాన్ వెస్లీ యొక్క కోటుని నేను వెళ్ళి వేసుకున్నాను అన్నాడు. నేను అనుకున్నాను, ఎందుకు వేసుకున్నావు? అంతా దేవుడు కుడి చేతిలో ఉన్న నక్షత్రాలు. నేను ఏది మాట్లాడతాను? వాళ్ళందరూ ఆత్మలు ఒకటే, ఒకే ఆత్మ ఏడు ఆత్మలుగా మారి వచ్చాయి. అదే పరిశుద్ధాత్మ ఆయన మీద ఉండేది. అందుకే జాన్ వెస్లీ కోటుని నేను ధరించుకున్నాను. గాడ్ బ్లెస్ యు అనుకున్నాను నేను. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అందుకే మీ బ్రదరు మంచోడు చేస్తే వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, కానీ ఏమైనా తేడా వచ్చిందా ఆ తేడా నీకు కొట్టేస్తుంది. అందుకే చాలామందికి హిందువులు అక్కలు ఉన్నారు, హిందువులు చెల్లెళ్ళు ఉన్నారు, చాలామందికి హిందువులు బ్రదర్లు ఉన్నారు, హిందువులు తమ్ముళ్ళు ఉన్నారు. ఒరే తమ్ముడు ఇదిగా వేసుకో అన్నా, ఐఎమ్ సారీ, నేను రాజకుమారుడిని, నేను దేవుడి కుమారుడిని. ఎందుకు? దయ్యాలు జంపింగ్ అవుతాయి. ఏంటది? మా బావది, మా అక్క, మా చెల్లి తల్లి భర్తది, మో అప్ప గొట్ట సారిసే బందిలా అంటే ఉదా మా అక్క ఒక్కసారి కట్టేసి ఇచ్చేసింది. అసలు వేసుకోలే, ఇలాగ జస్ట్ ఇలా కట్టుకొని ఇంకా అద్దం దగ్గర ఇప్పేసి ఇచ్చేసింది. ఒక్కసారి వేసింది కదా ఒంటి మీద. మీకు తెలుసా, అన్యులు పండగలు చేసినప్పుడు ఆ రథం తిప్పుతున్నప్పుడు వాళ్ళ కొత్త బట్టలన్నీ వాళ్ళకి చల్లుతుంటారు, జస్ట్ ఆ అభిషేకం రావాలని. ఆ కర్ర మీద ఇలా టచ్ అవుతే చాలు. ఎప్పుడు చూసారా? మీరేంటి అమెరికా నుండి వచ్చినట్టు ముఖాలు పెట్టారేంటి నాయన? చూసారా? వేసారు. వీళ్ళందరూ తెలుసు అనరు మోగజీవులాలు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అక్కలది పక్కలది వేస్తారు, వీళ్ళు పక్కింటి వాళ్ళది అక్కలది అందరూ వేస్తారు వీళ్ళు. అందుకే వీళ్ళు మాట్లాడట్లేదు. ఆ మాత్రం మాకు తెలియదా ఏటా? ఇక్కడ నేను ఉంటే ఎర్రోడ్ని ఉన్నాడు అనుకుంటున్నారు మీరు. నాకు తెలుసు మీరు ఏటేసి ఉంటారో, ఏమంటుంటారో, ఏమని ఉంటారో ఇక్కడ నుంచి చెప్పగలను నేను. మీరు ఏం మాట్లాడి ఉంటారో నాకు తెలుసు. నేను అందుకు చెప్తున్నాను, ప్రవక్త వర్తమానం మనకి తుది. ఏ మ్యాన్, అర్థమైంది మీ అందరికీ? ప్రవక్త వర్తమానమే మనకి సంపూర్ణత. దానినే సంపూర్ణతగా భావించాలి. ఎంతమందికి నమ్ముతున్నారు? హల్లెలూయా. ఇప్పుడు అందాక చదివాం కదా ఆ ప్రశ్న జవాబుల్లో, అక్కడ ఏముందో చూడండి ఒకసారి. అక్కడ ఏం చెప్తున్నాడు ప్రవక్త? అక్కడ ఒక వ్యక్తి దేవుడి మాటని, ప్రవక్త మాటని సంపూర్ణతగా భావించి, అసలు వెళ్ళకూడదు, వెళ్ళారంటే మీ పని అయిపోద్ది, దురాత్మ వచ్చి మీ మీద అబద్ధాలు ఆడుతుందని చెప్పాడు ఆయన. ప్రవక్త మాటకి ఇంచి అటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు. వెళ్ళగానే అక్కడ చదవండి, ప్రశ్న జవాబులు చదివాం కదా. ఒకటి నేను చదివించాలనుకుంటున్నాను అన్నాడు కదా, అక్కడ నుండి చదవండి. ఒక్క క్షణం నేను విషయం చదవగోరుచున్నాను, నేను చదవాలనుకుంటున్నాను. ఇక్కడ దానిపై నాకు ఇంకొక ఆలోచన కూడా ఉంది. చూసారా? ప్రతి ఆత్మ దేవునికే లోబడవలసి ఉన్నది. దురాత్మవనే దేవుని ఆత్మవనే దేవుడికే లోబడాలి. అయితే యెహోషాపాతు మరియు ఆహాబు యుద్ధానికి వెళుచున్నప్పుడు మీకు జ్ఞాపకం ఉన్నదా? మీకు గుర్తుందా? పాత నిబంధన చరిత్ర గుర్తుందా అంటున్నాడు ఆయన. మరియు మొదటి కార్యము మీకు తెలియనా? మీకు తెలుసా? అక్కడ వారు ఆ గౌనుల యొద్ద కూర్చొని ఉండి, గౌనుల దగ్గర కూర్చొని ఉండి, మరియు యెహోషాపాతు ఒక నీతిమంతుడై ఉన్నాడు. మరియు అతడు ఇట్లు చెప్పాను. ఏం చెప్పాడు? ఆ ఇద్దరు రాజులు అక్కడ కూర్చొని ఉన్నారు. మరియు వారు వారి యొక్క సైన్యంతో సమకూర్చుకుని రెడీ ఉన్నారు. అతడు ఇట్లా అన్నాడు, ఇలాగన్నాడు. ఏమని? మనం వెళ్ళవనో లేదు అని దేవుడిని సంప్రదించదమా అన్నాడు ఆయన. మరియు ఆహాబు వెళ్ళి, అదే దేవుడి మాట తుదిగా భావించే స్వభావం ఆయనకి. ఆయన విశ్వాసి.
యెహోవా ఏం చెప్తే అది నిజం, అదే పాటిద్దామనే గుణం. కానీ తర్వాత ఏం జరిగింది? అహాబు వెళ్ళి తాను కలిగి ఉన్న 400 మంది ప్రవక్తలందరినీ తీసుకొని వచ్చాను. ప్రవక్తలందరినీ తీసుకొని వచ్చి వారు కొవ్వి ఉండినట్లు పోషించుచు మరి ప్రతిదీ అహాబు చేశాను. వారు మంచి ఆకారం కలిగి ఉండిరి, మంచి ఆకారం కలిగి ఉన్నారు. మరియు వారు అక్కడికి వచ్చారు. మరియు వారందరూ ఏక మనస్సుతో ప్రవచించి ఇట్లు చెప్పిరి. ఇలా చెప్పారు, ఏమని? అహాబు వెళ్ళును, దేవుడు నీకు జయమిచ్చును గాక. వీళ్ళందరూ ఒకటే మాట. ఏముంది వారి మీద? ఒక దురాత్మ. కానీ అందులో ఒకడు ప్రవక్త మాటకి సంపూర్ణతగా భావించేవాడు ఒకడు ఉన్నాడు, మీకాయా. ఆయన ప్రవక్త మాటే నేను పాటిస్తాననే స్వభావం కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన మీదకి ఎందుకు దురాత్మ రాలేదు బ్రదర్? ఆయన మీదకి ఎందుకు రాలేదు? ఈ ప్రశ్న ఎప్పుడు వచ్చింది? సౌలు మీదకి దురాత్మ వచ్చి ఎందుకు వచ్చింది? దేవుడు బిడ్డ కదా అనే ఆ మాటకి ఇవన్నీ వివరిస్తున్నాడు ఆయన. ప్రవక్త మాటకి తుదిగా భావించకపోతే దయ్యం వచ్చే అధికారం ఉంది. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి. అప్పుడు చదవండి. రామోగ్యరాజునకు వెళ్ళుము, మరి అక్కడ దేవుడిని నీ పక్షమున నీ కార్యము చేయును, నీ పక్షాన కార్యం చేస్తాడని. వారిలో ఒకడు ఒక జత ఇనప కొమ్ములను చేయించుకొని మరియు ఒక దృష్టాంతముగా చూపించుటకు చుట్టూ పరిగెత్తుచు ఇట్లు చెప్పాను. అయితే ఈ ఇనప కొమ్ముల చేత నువ్వు వారిని దేశం నుంచి పారద్రోలదని అది నీ దగ్గర అని చెప్పాను. అయితే నీకు తెలుసు అటువంటి వాటన్నిటి కొరకు వెళ్ళనటువంటి ఒక దైవజనుడి విషయంలో ఏదో ఉండి ఉన్నది. తర్వాత చూసారా, అది లేఖనముతో సరిపోల్చబడని ఎడల, వాక్యముతో చెప్పినట్టుగా వర్తమానంతో సరిపోకపోతే అప్పుడు ఏదో తప్పిదం ఉన్నది. అది ఎప్పుడే తప్పిదం ఉన్నది. ఏ నిజమైన విశ్వాసి అయినా కావున యెహోషాపాతు ఇలాగ చెప్పాను. ఎలా చెప్పాడు? ఏమని? సరే, ఆ 400 మంది బాగానే కనబడుతున్నారు. వారు మంచివారు వలె అగుపించుతున్నారు. వారు మంచివారే అని బహుశా ఆహాబు చెప్పుండవచ్చు. కానీ యెహోషాపాతు ఎట్లనను ఏమన్నాడు? ఇంకా ఎవరైనా ఒకడు కలడా? ఎవరైనా ఉన్నాడా 400 మంది కాక అని అడిగాడు. ఏదో కొడుతుంది లోపల గంట. బయటకైతే బాగా కనబడుతున్నారు కానీ ఏదో గంట కడతా బత్తి నుండి జారిపోయినట్టు కనిపిస్తుంది. ఇంకెవడైనా ఉన్నాడా అంటే అప్పుడు పిలిచాడు. అప్పుడు ఏమన్నాడు? ఏక మనసుతో 400 మందిని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఇంకొకటి ఎందుకు? 400 మంది ఓటేస్తుంటే ఇంకొకటి గురించి నీకెందుకు అంటున్నాడు ఈయన. ఎందుకంటే అనిపించిందేదో ఉన్నదని అతడు అనిపించనిదేదో ఉన్నదని అతడు గ్రహించి చూసారా అతడు చెప్పాను. ఏం చెప్పాడు? అవునవును, ఇంకొకటి మేము కలిగి ఉన్నాం. ఏంటది? ఎవరిని? యెమ్లా కుమారుడు అక్కడెక్కడో ఉంటాడు. ఇంకా చెప్పాడు. ఏమని చెప్పాడు? కానీ అతని మీద నాకు దేశం ఉందండి. దేశం ఎందుకు? వీళ్ళ మీద ఉన్న ఆత్మకి చూపిస్తుంటాడు ఈయన. మీకు కూడా కోపం వస్తుంటుంది అప్పుడప్పుడు. దయ్యం కోపం తెప్పిస్తుండదు నా మీద. ఈయన అయితే చుట్టాలు బంధువులు వదిలేదాం నాయన, అక్కడికి వెళ్ళకూడదు అంటాడు నాయన అంటుంటాడు. నేనేం చేయను, నీకు మంచి కోసం నేను చెప్తున్నాను. అర్థమైంది మీ అందరికీ? అందుకే అన్నదమ్ములైనా అన్యతత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ వెనకాల మనం వెళ్ళకూడదు, దూరం ఉండడం మంచిది. అక్క చెల్లెళ్ళైనా అన్యత్వంలోకి వెళ్ళిపోయి గొడవలు తెస్తే అందులో మనం దూరకూడదు. మన పవిత్రత పోద్ది. ఏదో నేను మాట్లాడుతున్నా, అది ఎంత ప్రేమించిన అక్క చెల్లి అవనే అన్నదమ్ముడు అవనే కొద్దిగా దూరం ఉండడమే మంచిది. అర్థమైంది మీ అందరికీ? ఎందుకంటే ఇది ప్రవక్త వర్తమానం మనకి తుది. అదే భక్తి. భక్తి అంటే అది. భక్తి అనగా అది. భక్తి నుండి జారిపోయి ఇప్పుడు సౌలు, భక్తి నుండి జారిపోయి ఆహాబు, భక్తి నుండి జారిపోయి 400 మంది ప్రవక్తలు. వీళ్ళ మీదకి దయ్యం వచ్చిందని చూశాడు ఆయన. తర్వాత ఏమంటాడు చూడండి ఒకసారి. అతడితో నాకు దేశము కలదు, నిశ్చయముగా నువ్వు కూడా అతని సంఘంలో ఏ సమయంలో అయినా అతను సంఘంలో ఉంటే నువ్వు సంఘం మూసివేయదువు. నువ్వు మూసేస్తావు. నువ్వు అతన్ని దేశం నుండే వెళ్ళగొట్టుదువు. నిశ్చయంగా అందుకే అతని యందు నాకు దేశము కలదు. నీవెందుకు అతన్ని దేశించుదువు? నువ్వెందుకు దేశం? అతడు ఎల్లప్పుడు నన్ను గురించి కీడే చెప్తున్నాడు. అంటే దయ్యం మీద ఉంటే దయ్యం గురించి చెప్పప్పుడు మరేడు చెప్తాడు. బ్రదర్, ఇప్పుడు ఎవరి మీద ఉంది దేవుని ఆత్మ? ఎవరి మీద ఉంది దయ్యమాత్మ? చూడడానికి బాగానే ఉన్నారు, వీళ్ళ జీవితాల్లో దయ్యమాత్మ ఉంది అబద్ధాలు ఆడించడానికి. బ్రదర్, నేను ఎందుకు మాట్లాడుతాను అర్థం చేసుకోండి. అందుకే బ్రదర్ బెనం గారు చెప్పారు, నీది పాతది కుళ్ళిపోవాలి కానీ అది బతికొండకూడదు నీలో. ఏం చెప్పాడు ఆయన? కుళ్ళిపోతానే కానీ కొత్తది నీ జీవితంలో జరగదు. ఎంతమందికి అర్థమైంది మాట?
హడ్డీ రెడ్డి సిస్టర్ గారికి దేవుడే వచ్చి దిగొచ్చి రక్షించాడు. వాళ్ళకే పిట్స్ వచ్చేస్తే నువ్వేమాత్రం తేడా కొడితే వచ్చేస్తుంది అది. అందుకే జాగ్రత్తగా వహించండి. బెదరు ప్రార్థన చేసిన పోవట్లేదు బెదరు పిట్స్ అంటే దానికి కారణం వెనకాల ఎక్కడో ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది. ఉండక మాందో, లేకపోతే దేవుడు ఒక మాట అబద్ధం కాదు, ఇది నిజం. అర్థమైందా? పాతది ఏదో ఉంటేనే కానీ దయ్యం లోపల రావడానికి అధికారం లేదు. అందుకే ప్రసవ నొప్పులు అనే వర్తమానంలో 65లో బోధించాడు. మీరు ఒకసారి తీయండి. ప్రసవ నొప్పులు అనే వర్తమానంలో 65 1వ నెల 24వ తారీఖు. ముప్పై 35వ పేరా. కొత్త జన్మను తీసుకొని వచ్చుటకు అది తప్పక కుళ్ళిపోవలెనని. కొత్త జన్మ తీసుకురావటానికి ఖచ్చితంగా నీ లోపల పాతది కుళ్ళిపోవాలని, పాతది కుళ్ళిపోవాలనని ఇది వరకే మీకు నేను చెప్పానా? నేను చెప్పాను కదా, చెప్పాను. ప్రవక్త అంటాడు ఇక్కడ. ఇది మన ప్రవక్త వర్తమానం. ఇదే కొత్త జీవితం నీకు రావాలంటే ముందు పాత స్వభావం కుళ్ళిపోవాలి, ఇంకంతే. అది ఎట్లు కుళ్ళిపోయిందో మీరు చూడండి. అది ఎలా కుళ్ళిపోయిందో చూడండి, గమనించండి. నా సహోదరులారా, ఆమె పూర్తిగా కుళ్ళిపోయింది. దాని రాజకీయాల విధానాలు, ఇప్పుడు సంఘ శాఖల గురించి మాట్లాడుతున్నాడు ఆయన, సమస్యల గురించి మాట్లాడుతున్నాడు. కుళ్ళిపోయింది రాజకీయ విధానాలు, ఎంతగానో కుళ్ళిపోయాయి. ప్రపంచ విధానంలో సరి అయింది ఒక్కటి కూడా లేదు. ప్రపంచ విధానాలు సరి అయింది. ఇప్పుడు చూడు, క్రైస్తవులు అయినందుకు మీరు రిజర్వేషన్ తీసేస్తారు. ఇప్పుడు మీరు ఎస్టీలుగా ఉండరు. ఎంతకాలం ముసుగులో దెబ్బలాట్లు ఇవన్నీ లెక్కలు తేలిపోయే రోజులు వచ్చాయి ఇప్పుడు. అనగా మీరు ఎస్సీ మీద తీసుకున్న రిజర్వేషన్ ప్రకారంగా వచ్చిన ఏవేమి ఉన్నాయో మీరు ఎస్టీల కింద రారు. ఇక మీరేం రోడ్లు ఎత్తుకొని జై జై జెండా అనుకుని తిరగండి. దేవుడు ముందే చెప్పేశాడు, రాజకీయాలు కుళ్ళిపోయాయి, కోర్టులు కుళ్ళిపోయాయి, అన్నీ కుళ్ళిపోయాయి. వాక్యం మాత్రం తాజాగా ఉంది. వాక్యం చెప్పినట్టుగా మనకి ఏ రిజర్వేషన్ అక్కర్లేదు. ప్రపంచ విధానంలో సరైనది ఒక్కటి కూడా లేదు. రాజకీయాలు రాజకీయాలు చెడిపోయాయి. అవును. నేను తెలుగుదేశము, నేను వైసీపీ, నేను జనసేన, నేను బాప్టిస్టు, నేను మెథడిస్టు అని చెప్పుకొనుచున్నారు కానీ పూర్తిగా చెడిపోయారు. ఎవరికి నమ్మడానికి లేదు. నెక్స్ట్ తర్వాత ప్రవచించవలసి ఉన్నది, ప్రసవించవలసి ఉన్నది, దానిని ఆమె తాళలేదు. ఈ యొక్క అమెరికాలో ప్రతి రాష్ట్రము మీరు ఒక జార్జ్ వాషింగ్టన్ గాని లేక అబ్రహాం లింకన్ గాని ఎవరిని పెట్టినా అది వెనకకు రాజాలదు. అవును, అది విమోచనను దాటిపోయింది. సృష్టికర్త యొక్క రాకడ మాత్రమే దీనికి సహాయపడగలదు. ఇంకెవరు కాపాడలేరుక, ఎవరిని కాపాడలేరుక. దేవుడే ఇంక దిగి రావాలి, అంతే. అందుకే పాతది ఏది ఉన్నా కుళ్ళిపోవాలి, ఇంకా అంతే. దేవున్నా మనకి మహిమ కలుగును గాక. ఎంతమంది వింటున్నారు బ్రదర్? వింటున్నారా? అందుకే అంటున్నాడు సమావేశమైన వర్తమానంలో 90వ పేరా, సమావేశములు అనే వర్తమానంలో 90వ పేరాలో, మరియు దేవుడు పిలిచినంత వరకు అదే విధానం ఉంటుంది, అంతేగాని కరచారములు ఉండబోవు. సిద్ధాంతాన్ని పునశ్చరణ చేయడం ఉండదు. అయితే యేసుక్రీస్తు యొక్క శరీరంలోనికి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం పొందాలి కానీ సిద్ధాంత పరంగా మనం ప్రవేశించలేం. ఆ మార్గంలోనే క్రైస్తవ సంఘము నడిపింపబడవలెను. సిద్ధాంతం మీద ఆధారం లేదు మన జీవితాలు. ఏదైతే చెప్పాడో ప్రవక్త దాని ప్రకారంగా మనం ప్రవేశించాలి క్రీస్తు యొక్క శరీరంలో. చర్చకు వచ్చి మౌనంగా ఉండి వినాలి కదా, అది సిద్ధాంతమే కదా. సిద్ధాంత పరంగా దేవుడి యొక్క సంఘం అవ్వవు. నువ్వు తిరిగి జన్మించాల్సిందే, నీ లోపల పరిశుద్ధాత్మ బాప్తిస్మం రావాల్సిందే, అప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు. అలాగే రావాలంటే ముందు పాతది కొత్తది రావాలి, అప్పుడే దేవుడు కనికరిస్తాడు. సిద్ధాంతం ద్వారా కాదు, సంస్థ ద్వారా కాదు, విద్య ద్వారా కాదు, వేదాంత ద్వారా కాదు. అయితే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం ద్వారా మాత్రమే, స్త్రీలను పురుషులను నడిపింపబడవలెను. హల్లెలూయా. 87వ పేర అదే వర్తమానంలో 87వ పేర
మరియు నీవు ఆయన వలె ఉండుటకు ఒకే ఒక్క మార్గము ఏదనగా, ఏదంటే ఆయనలో నీవు భాగస్వామ్యము కావటమే. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు వాక్య రూపంలో మన ముందున్నాడు ఆయన, వర్తమాన రూపంలో మన ముందున్నాడు ఆయన. ఆయనలో మనం భాగమైపోతారే కానీ ఆయనలాగా మనం కనబడం. ఎంతమందికి అర్థమైంది? ప్రవక్తలో చెప్పిందంతా ఆయన మనసు, సమూయేలు చెప్పిందంతా దేవుడి మనసు. అందరు చెప్పండారా? ఈ రోజుల్లో బైబుల్ని ఏషియా మాట్లాడిందంతా దేవుడి మనసు అంటాం, ఇర్మియా మాట్లాడిందంతా దేవుడి మనసే అంటాం. మరి ప్రవక్త వర్తమానానికి ఎందుకు అలా భావించట్లేదు? సమస్య అక్కడే కదా భక్తి నుండి పడిపోవడానికి కారణం. అందుకే ప్రవక్త చెప్పింది తూచా తప్పకుండా మనకి తుదిగా ఉంటే మనం బతికి బట్ట కట్టినట్టే. అర్థమైంది మీ అందరికీ? అందుకే పౌలు గారు ఏం చేశాడో తెలుసా? దయచేసి వినండి. పౌలు గారు ఏం చేశారంటే, సంపూర్ణత అనే వర్తమానంలో 62/12 తారీఖు సంపూర్ణత అనే వర్తమానం 62/12/30 మార్నింగ్ బోధించాడు. ఇది బెదర్ వింటున్నారా? 98వ పేరా, 97 నుండి చదువుతాం. 97, 98 నుండి చదువుతాం. 97 నుంచి. ఓ ఓ నాకు గుర్తున్నది కాదు బ్రదర్, మనం ఎన్నో లేఖనాలు చూడొచ్చు. దానియేలు అతని సంపూర్ణత అయి ఉంటుంది. అది కారణం లేదంటే ఇది. మనం ఇంకా ఎన్నో లేఖనాలు చూడొచ్చు. దానియేలు అతని సంపూర్ణత ఏంటన్నా? దేవుడి మాటే. అందరూ చెప్పండి, ఆయన సంపూర్ణత ఏంటి? దేవుడి మాట. తర్వాత షద్రకు, మేషాకు మరియు అబేద్నెగోలు వారి సంపూర్ణత దేవుని మాటే. దావీదు అతని సంపూర్ణత అంతా దేవుని మాటే. వాళ్ళు సంపూర్ణంగా భావించారు. అంతా సంపూర్ణత భావించడం ఏంటి? దైవ భక్తి. అర్థమైంది మీ అందరికి? తర్వాత ఇంకా రాయబడింది, పౌలు కూడా ఒక దానిని కలిగి ఉన్నాడు. దాన్ని గురించి మనము కూడా చదువుతున్నాము. అతడు క్రీస్తే కేంద్రంగా ఉన్న పిలుపును కలిగి ఉన్నాడు. కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళాలని మనసు లేదు ఆయనకి. మరియు దేవుడు ఏం చెప్పాడు అది చేయడం ఆయన డ్యూటీ. పౌలు క్రీస్తు ఖైదీ. ఆ సంపూర్ణతకు భావించడమే భక్తి. ఎంతమందికి అర్థమైంది? సౌలు భక్తిలో నుండి కింద పడిపోయాడు అంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యానికి సంపూర్ణంగా భావించలేదు, ప్రవక్త మాటకి సంపూర్ణంగా భావించలేదు. అర్థమైంది మీ అందరికి? తర్వాత ఇంక రాయబడింది, పౌలు క్రీస్తే కేంద్రంగా ఉన్న పిలుపును కలిగి ఉన్నాడు మరియు అదే అతని యొక్క సంపూర్ణత అయి ఉన్నది. అదే అతనికి సంపూర్ణత. కారణము చేతనే, ఆ కారణం బట్టే అగ్రిప్ప ఏమి చెబుతాడా అని అతను భయపడలా. అతడు అక్కడ నిలబడి ఉన్నాడు. మరియు మనకు తెలిసిన ప్రకారంగా అగ్రిప్ప ఒక యూదుడే. మరియు పిదప అతడు ఈ విషయాలు మరియు రాజులు ఎదుట నిలబడి ఉన్నప్పుడు అతడు అక్కడ నిలబడతాడని దేవుడు అతనికి ముందుగానే చెప్పాడు. కావున ఆ మాట ఆయనకి సంపూర్ణతగా తీసుకున్నాడు. ఆయన ఏ రాజుకి భయపడలేదు. ఆయన ప్రవక్త దేవుడు ఏం చెప్పాడు అదే చేశాడు. కానీ ఆ పరిస్థితిని బట్టి మారిపోలేదు. ఆయనకి సంపూర్ణత దేవుడి మాట. సౌలుకైతే ప్రవక్త మాట సంపూర్ణతగా తీసుకోలేదు. సంపూర్ణత అనగా ఏంటి? భక్తి. ప్రవక్త ఏం చెప్పాడన్నా? పరిపూర్ణ మానవుని స్వరూపంలో సంపూర్ణత అనగా భక్తి, దైవ భక్తి. నేనేం మాట్లాడుతున్నాను? సౌలు ఎక్కడి నుండి పడిపోయాడు? దైవ భక్తిలో నుండి జనకంజాడు. దైవ భక్తిలో అంటే వాక్యానికి ఆయన సంపూర్ణంగా, వర్తమానాన్ని ఒక సంపూర్ణతగా భావించలేదు, ప్రవక్త మాటకి ఒక సంపూర్ణతగా భావించలేదు. దెబ్బతిన్నాడు. దయ్యం ఎంటర్ అయ్యింది. ఈరోజు అదే పరిస్థితి. విశ్వాసాల ఇంట్లోకి దయ్యాలు రావడానికి, దురాత్మలు రావడానికి కారణం ఏంటంటే ప్రవక్త వర్తమానం ప్రకారంగా చేయకపోవడం. ఇది పెద్ద సమస్య. అందుకే ఈయనకైతే దేవుడు చెప్పిందే తుది. చదవండి, గమనించండి. పెంతెకోస్తు దినమున దేవుడు ఏమి చేశానో ఆయన ఆ గొప్ప అగ్ని స్తంభమును తీసుకొని మరియు దానికి విభాగించి, అది ఆయనే అగ్ని నాలుకలుగా విభాగించబడిన అగ్నిగాను, విభాగించబడిన జ్వాలలుగాను, నాలుకలుగాను
క్రిందకి దిగి వచ్చెను. విభాగించబడిన నాలుకలు మరి ప్రతి ఒక్కరి మీద వాలెను. ఓ మనము సిగ్గుపడవలసిన విషయంలో మనకు సమస్తలు విభాగించి ఉన్నారు. దేవుడు మన యొక్క మధ్య మనకు తాను విభాగించుకుంటే అప్పుడు మనం అందరము ఒక్కటవ్వాల్సింది. దీనివల్ల మీరు నా యొక్క శిష్యులు అనబడదురు అని యేసయ్య చెప్పాడు. వీళ్ళు విభాగించింది ఒక్కటవ్వడానికి కాదు, విడదీసేయడానికి. కానీ పరిశుద్ధాత్మ విభాగించింది ఏంటి తెలుసా? ఒక్కటి చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఈరోజు మనకి అవసరమై ఉన్నదని ప్రవక్త గారు అంటున్నారు. అదే మనకి ఈరోజు మనకి అవసరమై ఉన్నదని ప్రవక్త గారు మనకి తెలియజేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణత చూసారా? అర్థమైంది మీ అందరికీ? ఈ సంపూర్ణతలో ఈ మాట ప్రవక్త గారు ఎందుకు అంటున్నాడో ఒకసారి చూడండి. పౌలు గారు ఈ విషయంలో 98 ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. అతడు నేను దానికి అవిధేయుడను కాలేదు అంటున్నాడు. ఆయన కింద భాగంలో సగభాగం నుండి చదవండి. 98 సగభాగం నుండి. అతడు అక్కడ నిలబడతాడని దేవుడు అతనికి ముందుగానే చెప్పాడు. ఓకే. అతడు ఒక సంపూర్ణతను కలిగి ఉన్నాడు కనుకనే ఆ పరలోక దర్శనాన్ని అతడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఓకే. అతడు ఇట్లు చెప్పాడు. ఎలా చెప్పాడు? నేను ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాను. అవును. నేను దానికి అవిధేయుడును కాలేదు. నేను కాలేను అసలు. అదే నా తుది, అదే నా సంపూర్ణత. కదలలేదు బ్రదర్. ఒకవేళ ఈయన జారిపోయి ఉంటే ఈయనకి దయ్యం పట్టేసాను. మాట్లాడేటీలు భక్తిలో నుండి పడిపోవడం అంటే దేవుడు నీకు ఇచ్చిన మాటల్ని నువ్వు పాటించుకోకుండా వదిలివేట. తర్వాత ఇంక రాయబడింది, నేను ఆ దర్శనానికి అవిధేయుడు, నేను దానిని తప్పుడు అంచనా ఎప్పుడూ వేయలేదు. తక్కువ అంచనా వేయలేదు అసలు. ఆయనకి తప్పుడు అంచనా కానీ తక్కువ అంచనా కానీ వేయలేదు దానికి. అయితే సౌలైతే ఏం పర్వాలేదు అనుకున్నాడు. పర్వాలేదు కాదా? ఆ కుర్రోడు హడ్డీరేస్ సిస్టర్ యొక్క కుమారుడు ఏం పర్వాలేదనే ఉంచాడు ఆ షర్ట్. ఈ ఏం పర్వాలేదన్న మాట గొప్ప ప్రమాదకరం అన్న. అర్థమైందా మీ అందరికీ? ఏం పర్వాలేదు. తర్వాత ఇంకేమంటాడు చూడండి ఒకసారి. నేను తప్పుగా ప్రవర్తించలేదు, అసలు నేను అవిధేయుడే కాలేదు, కానీ ఆ దర్శనానికి హత్తుకొని ఉన్నాను. ఆ దర్శనానికి నేను హత్తుకొని ఉన్నాను. అతడు ప్రతి నిమిషము ఆ దర్శనాన్ని పట్టుకొని ఉండెను. ఆ దర్శనం పట్టుకొని ఉన్నాడు. ఎందుకనగా అతనికి ఇవ్వబడిన దర్శనమే ఒక సంపూర్ణత అయి ఉండెను. పట్టుకొని ఉండుటయే దైవభక్తి. దేవుడు నమ్మనికి మహిమ కలుగు. సౌలు పట్టుకొని వదిలేయడం బట్టే దైవభక్తిలో నుండి కిందకి జారాడని అన్నాడు. ఆ జారడం బట్టే దురాత్మ వచ్చిందని అంటున్నాడు. సూత్రం వెంబడి సూత్రం, కొంత ఈ చట కొంత ఆ చట, సెట్ అయిపోయిందా లేదా? సంపూర్ణత అనగా దేవుడు చెప్పిన మాటే మనకి సంపూర్ణతగా ఉండాలి. వద్దు అంటే వద్దు, తీసేయండి అంటే తీసేయండి, అంతే. ఇంకా ప్రశ్నలు వద్దు, జవాబులు వద్దు, ఇంకా కారణాలు ఎతక్కండి. అలాగైతే ఎలాగబేదరు పాస్టర్ గారు ఏమైనా అవకాశాలు ఉన్నాయా? నాకు ఫోన్లు చేయకండి. అలాగా చూడండి పాస్టర్ గారు ఎంతో ప్రేమతో కొనుక్కున్నాం అది. ఏది షార్ట్ కట్లు లేవు. అందరికి చూపించిందే మనకి చూపిస్తున్నాడు ఆయన. ఏ షార్ట్ కట్లు లేవు. మన పిల్లల బట్టి ఆయన మారిపోడు, మన బట్టి ఆయన మారిపోడు, మన బట్టి మారడు, మన పిల్లల బట్టి మన చుట్టాలు బట్టి ఆయన మారిపోడు. ఆయనే. అదే మన సంపూర్ణతగా. మనమే దానిలాగా మారాలి, కానీ మనలాగా మారిపోవడానికి ఆయన పిలకూడదు. బెనం గారు అంటాడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మారాలని నువ్వు ప్రార్థన చేయకు. దేవుడు చెప్పినట్టుగా నేను మారాలి ప్రభువా అని ప్రార్థన చేయి. చాలా మంది ప్రార్థన చేస్తాడు, ప్రభా నువ్వు రావా, దిగిరావా, ఒక్కసారి కనికరించవా అంటే మారిపోమంటాడు. ఆయన వాక్యము దాటి రాడు. ఆయన వాక్యము చెప్పిన దానికి ఆయన దాటిపోలేడు. ఆయన దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు మారిపోవాలని ప్రార్థన చేయకండి, నువ్వే మారాలని ప్రార్థన చేయి. నువ్వే మారాలని ప్రార్థన చేయి. హల్లెలూయా. ఇంకేమంటాడు చూడండి ఇక్కడ. పౌలు గారికి ఉన్న పట్టేటో చూడండి ఇప్పుడు. మరియు క్రీస్తే కేంద్రంగా ఉన్న ఏ జీవితమైనా అదే మీ యొక్క సంపూర్ణత అయ్యుండును. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇప్పుడు దమస్కు మార్గమున ఆయన దేవుని ముఖాముఖిగా కలిసినప్పటి నుండి పౌలుకి అది ఎంతో విలువైనది. మరికేం మార్చాలని మనసు లేదు ఆయనకి. కానీ సౌలుకి అయితే ప్రవక్త వచ్చి చెప్పినా ఆయనకి ఏ మాత్రము పట్టింపు లేదు. భక్తిలో నుండి దిగజారిపోవడం అంటే ఏంటి అర్థమైందా?
అసలు భక్తి అంటే అర్థమైందా? భక్తి అంటే దేవుడు మనకి చెప్పింది చెప్పినట్టుగా లోబడుటయే భక్తి, చేయుటయే భక్తి. అది పక్కన పెడితే ఏం పర్వాలేదంటే భక్తిలోనే దిగజారిపోట. భక్తిలోనే దిగజారితే ఇంకొకడు ఉన్నాడు నా పక్కనే. దురాత్మ ఉంది, నీ మనశ్శాంతి తీసేసుకోవడానికి, నీకు గలిబిలి చేయడానికి, నీకు మనశ్శాంతి లేకుండా నీకు పాడు చేయడానికి ఇంకొకడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు రాత్రి నుండి పట్టు బిగించండి, దేవుడు మాట యందు ఆసక్తి చూపించండి, వర్తమానం పట్ల ఆసక్తి చూపించండి. ఏది చెప్తున్నాడు అది నేను చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నాను. ప్రభా నాకొద్దు, ఈ దయ్యముతో నాకొద్దు, నువ్వు నాకు కావాలి ప్రభా అని ఎంతమంది నేను తీర్మానం చేసుకుంటారో ఇంటికి వెళ్ళి మీరు మిగతా ధ్యానించండి. మిగతా దేవుడు మీరు మాట్లాడతాడు మీతో. ఓ ప్రభా నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. లేచి నిలబడి ప్రభా నిజంగా ఎంత పెద్ద ప్రాబ్లమో మేము చూసామయ్యా. ఇక పైన మా పాతదంతా కూలిపోవలసిందే, ఏది కూడా బ్రతకడానికి వీలు లేదయ్యా. తెలుసుకున్నాను ప్రభా, సౌలుకి దురాశ వచ్చి రోజు మాట్లాడడానికి కారణం